తాను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ సతాయించకే రవణమ్మ. దాదాపు 98%, 99% సక్సెస్ రేట్లు ఉన్నాయి. అవకాశం రావడానికి చాలా టైం పట్టింది అన్నారు కదా. ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా లేదు, ఇప్పుడున్నన్ని ప్లాట్ఫామ్స్ లేవు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే పేర్లు ఎందుకు కానీ ఆ మొహం కూడా చూసేవారు కదా ఆయనకి వెళ్తే అన్నట్టుగా ఉండేవారు, అంత చిరాకు ఉండేవారు. చెన్నైలో ఉన్న వాళ్ళకి ఏమాట కాబట్టి కొంచెం హైదరాబాద్ ఉంటే లోకు ఉండేది. అంతమంది అని నన్ను కొద్ది మందిలో అహంకారం బాగా కనిపించేది. సింగర్ అయ్యి అవ్వాలని పట్టుబట్టడానికి కారణం ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? స్కూల్లో కాలేజీల్లో పాటలు పాడడం, ఫ్యాన్ బేస్ బాగానే ఉండేది. ఎస్పెషల్ అమ్మాయిలు లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగ లక్ష్మి ఇది శరణం గచ్చామి. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు కానీ బోర్న్ విత్ స్టీల్ స్పూనే. అసలు యాంకర్స్ అందరిలో మొట్టమొదటి కారు కొన్నా నేనే. వాళ్ళతో జర్నీ అంటే ఎలా ఉండేది? అప్పుడు భయపడిపోయేవాళ్ళ? అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది ఆ టైంలో. ఒకరి దగ్గర పాడే టీం ఇంకో దగ్గర పాడడానికి అవకాశం ఉండేది కాదు, ఎంట్రీ కూడా ఉండేది కాదు. వాళ్ళ ఇంటి వచ్చినా రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్గా పైసలు వర్కౌట్ కావట్లేదు, ఇప్పుడు యాక్టర్గా పైసలు. మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఏ రోజు నాకు ఎవరు డబ్బులు ఎగ్గట్లా. బట్ యాక్టింగ్ అలా కాదే. ఫస్ట్ అడ్వాన్స్ ఏదైతే ఇస్తారో ఒకసారి దాంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మీ బ్యాచ్లో పూరి గారు ఒకళ్ళని ఇంకా ఉన్నారా? రోజు పూరి జగన్నాథ్ మణికొండలో ఎప్పుడో ల్యాండ్ కొనడం, అది ఎక్కడ కొనడం మర్చిపోయడం. రాజమౌళి గారు పూరి జగన్నాథ్ కార్ దిగి చూసి తొందరగా మీది ఎక్కడ ఉంది, మీ ల్యాండ్ కూడా మా పక్కనే అంటారు ఆయన. సో ఇండస్ట్రీలో ఇది కాదు 100 జన్మలు ఎత్తున ఇదే మాట చెప్తాను, హీఈస్ మై గాడ్ ఫాదర్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవడి డప్పు ఆడే కొట్టుకోవాలి, ఎవడి స్టోరీకి వాడే రికార్డింగ్ పెంచుకోవాలి. ఇక్కడ ఎవరి సక్సెస్ని ఎవరు ఆపలేరండి, అదే ఎవరి ఫెయిల్యూర్కి ఎవరు కారణం కాదు. తెలుగులో ప్రశ్నలు. నమస్తే. మన దగ్గర ఉన్న గెస్ట్ ఏం చెప్పాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నా, గాయకుడు అన్నా, మ్యూజిక్ డైరెక్టర్ అన్నా, మ్యూజిషియన్ అన్నా, నటుడుగా కూడా చాలా సంవత్సరాల నుంచి అందరికీ సుపరిచితం రఘు కుంచే గారు. ఇది కాకుండా ఇంకేమన్నా క్రాఫ్ట్లో ఆయనకి ప్రావీణ్యం ఉందో మనకి తెలియకుండా మాట్లాడదాం. రఘు గారు నమస్తే సార్. నేను చెప్పింది కరెక్టేనా? సింగింగ్ మర్చిపోయావు. అది అసలు మర్చిపోయాను. సింగింగ్ వచ్చిందే సింగర్ కదా, ఇవన్నీ అలా యాడే అంతే తర్వాత. కానీ ఎస్, ఫస్ట్ సింగరే. అసలు వాటినట్టండి మీరు ఈ మల్టీ టాలెంట్ టాస్క్లు అనేది మామూలు విషయం కాదు. మీరు సింగర్గా చాలా సినిమాలు, చాలా అద్భుతమైన పాటలు పాడారు. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పుడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు మెడకేమో డోలా రవణమ్మ సతాయించకే రవణమ్మ. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది యూత్కి ఈ పాట అవసరం అని అనిపించింది నాకు. ఈ మధ్య ఎవరు పెళ్ళి అంటున్నారు, ఎవరు చూసినా పెళ్ళంటే భయపడుతున్నారు జనాలు. పెళ్లిగా ప్రశ్నలు కూడా ఎక్కువైపోతున్నారు సమాజంలో అని. కొన్నాళ్ళు పోతేమో నా డౌట్ కూడా కల్చర్. ఎందుకంటే బాగా ట్రెండింగ్లో ఉంది సాంగ్. నేను 2009లో చేశాను బంపర్ ఆఫర్. అవును, ఈ మధ్య తెగొస్తున్నాయి ఇది ఈ వీడియోలు, రీల్స్ అన్ని. రీల్స్ లైక్ యుఎస్లో సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, మళ్ళీ ఇది ఒక రిఫ్రెష్ అయింది సాంగ్. అమ్మో కాదు. పాడిన పాటలు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే దాదాపు 98%, 99% సక్సెస్ రేట్లు ఉన్నాయి మొత్తం పాడిని. ఎస్, ఈ పాట రఘు గారు పాడింది. ఒక ఐడెంటిటీ ఉంది అనేది అయితే ఉంది. ఎస్. ఏంటి ఈ రీసెంట్గా ఒక పోస్టర్లు చూస్తున్నాం, అతి భయంకరమైన క్రూరమైన విలన్లు మొత్తం మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి. ముందు ఆ కరుణ్ కుమార్ గారిని గుద్దాలి, తీసుకెళ్ళి విలన్లో వేయించాడు నాతో. పలాస కదా అది? పలాస ఫస్ట్ టైం. పలాస నుంచి టర్న్ అయింది. చాలా అన్ని విలన్ చచ్చిపోతుంది ఇలా మొహం బిగించలేక. ఏదన్నా ఒక సాఫ్ట్గా మంచి ఇది వస్తుందా అని చూస్తుంటే కూడా ఏదో ఒక నెగిటివ్ షేడ్ వచ్చేస్తుంది. ఓకే, ఏది ఎందుకు వస్తుందో మనం అనుకున్న జరిగితే సినిమా ఇండస్ట్రీ ఎందుకు అవుద్ది, అనుకునేవి జరుగుతాయి ఇక్కడ, అనుకున్నవి జరగవు. సో ఓకే, ఏది వచ్చినా వెల్కమ్. అంత భగవంతుడు ఏది రాసిపెట్టుంటే అది మనకు ఉంటుంది. ఒక డిఫరెంట్ టైటిల్తో ఈ మధ్య కాలంలో ఒక సినిమా పోస్టర్లు ఇవన్నీ చూసాము. గేదెల రాజు. ఏంటండి ఆ సినిమా?
17th ఏప్రిల్లో వస్తుంది, అది రిలీజ్ అవుతుంది ఆ మూవీ. ఓకే. ఇది కంప్లీట్ ఏంటంటే ఒక మర్డర్ మిస్టరీ స్టోరీ. మర్డర్ మిస్టరీ, ఆ సస్పెన్స్ అనేది త్రూఅవుట్ ది ఫిల్మ్ మనకు కంటిన్యూ అవుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒక 15 years బ్యాక్ కాకినాడలో కొంచెం ఆయిల్ సంబంధించిన కొన్ని ఏదో ఇష్యూలు జరిగాయి అప్పట్లో. ఆయిల్ కుంభకోణం కైండ్ ఆఫ్ ఏదో. ఓకే. అవి కొన్ని రిలేటెడ్గా ఉంటాయి దీంట్లో సినిమాలో. కొంచెం అదే కొన్ని ట్రూ ఇన్సిడెంట్లు, మిగతాది అంత సినిమాటిక్ వ్యవహారం ఉంటుంది. ఓకే. డైరెక్టర్ కూడా చైతన్య మోటూర్ అని చెప్పి ఇంతకుముందు అంబాజీపేట బ్యాండ్ ఒకటి, తర్వాత డియర్ కామ్రేడ్ ఫిల్మ్స్కి అసిస్టెంట్గా చేశాడు. ఆ అబ్బాయి దీన్ని డైరెక్ట్ చేశాడు సినిమాని. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ బేసిక్గా. అంటే అందరూ ఆల్మోస్ట్ అంటే నోన్ పీపుల్ అంటే శ్రీకాంత్ అయ్యం గారు, తర్వాత ఇంకా కొద్దిమంది ఉన్నారు, మిగతా ఫ్రెషర్స్ అంతా కూడా. థియేటర్ బ్యాక్ డ్రాప్ స్టూడెంట్స్ కొంచెం అలాంటి వాళ్ళందరినీ మంచి ఒక స్క్రీనింగ్ చేసి తీసుకున్నాడు సినిమా. వెరీ గుడ్. చాలా మంచి ఫిల్మ్ అయింది. అందుకే నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నాను ఆ సినిమా మీద బాగా. ఇంతకుముందు సినిమాలు కూడా చూపిస్తాను, నాది ఏ ప్రాజెక్ట్ అని చూపిస్తాను, కానీ ఇది ఎందుకో కొంచెం ప్లస్ దీంట్లో నేను వన్ ఆఫ్ ది ఇది కూడా ప్రొడ్యూసింగ్లో కూడా కొంచెం పార్ట్నర్ అయ్యాను సినిమాకి. నచ్చి 100% నచ్చి. ఓకే. సో మ్యూజిక్ పరంగా కూడా 3 songs ఉన్నాయి దీంట్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుని ఆల్మోస్ట్ 45 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం సినిమాకి. చిన్న సినిమా అని చెప్పి దీన్ని టెక్నికల్గా ఎక్కడ దీన్ని తగ్గించలేదు. సౌండ్ దాంట్లో కూడా ఒక మాకు డాల్బీ చేసిన ఆయన హరీష్ గారు అని చాలా చెన్నైలో వన్ ఆఫ్ ద టాప్ సౌండ్ ఇంజనీర్. అంటే వాళ్ళ గురుగారు రాజరత్నం గారు అని విని ఉంటారు మీరు. KGF, కల్కి ఇవన్నిటికీ సౌండ్ ఇంజనీర్ అయినా. సో ఆయన శిష్యుడైనా. ఓకే. ఆయనతో చేయించాం. అంటే సినిమా కొత్త ఆర్టిస్టులు ఉన్నా కానీ నీకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప ఆ కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాం టెక్నికల్గా దాన్ని సౌండ్ చేయడంతో. సూపర్. కంటెంట్ నచ్చితే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాని చూడలేదు ప్రేక్షకులు ఎవరు కూడా. ఎవరు క్షమించట్లేదు అసలు. సినిమాల్లో కంటెంట్ లేకపోతే ఎవరైనా సరే క్షమించట్లేదు. అదే ఇప్పుడు రాజుబేట్స్ రాంబాయ్ సినిమా ఉంది, ఆ ఫీల్ కనెక్ట్ అయ్యారు, అంతకీ అంత పెద్ద హిట్ అయింది. లిటిల్ హార్ట్స్ ఆ కామెడీకి ఆ న్యాచురల్ సీన్స్ కదా అన్నీ కూడా కనెక్ట్ అయిపోయారు జనాలు. సో ఇయర్లో అది ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక లెసన్ లాగా చూపించాయి చాలా సినిమాలు. ఓకే. సూపర్. మనకి ఈ సినిమా వరకు యాక్టింగ్, మ్యూజిక్, ప్రొడ్యూసర్ ఒక పాట పాడాను, ఒకసారి సింగర్గా పాట. మొన్న రీసెంట్గా ఒక మెలడీ రిలీజ్ అయింది. అవును, అది రిలీజ్ అయింది కదా, బోస్ గారు రిలీజ్ చేసినట్టు. బోస్ గారు చేతుల మీద ఒకసారి అది బాగుంది, అది సరదాగా. ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొణికే సెలయేరా ఏం చేయమంటవి, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవి, తరిమే ఆశకి ఊరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలి నువ్వే, నదిలో నావకి దారైనావులే, ముసిరే రాతిరి వేకువవే, వల వేసావు ఏకంగా హృదయానికి గోరింక, నన్ను దోచింది చాలింకా దొంగల జోరీగా, ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొణికే సెలయేరా ఏం చేయమంటవి, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవి. సూపర్. మీ వాయిస్ ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయిపోతుంది. ఆ మెలోడీస్ ఇప్పటికీ అసలు మారుమోగిపోతుంటాయి. మీరు నేనింతలో సాంగ్ ఒకటి అని మన బోసు గారు కూడా అదే అన్నాడు, అన్న మీ వాయిస్లో ఒక గేర్ ఉంటుంది, అది ఒక్కసారి అంటే నిన్ను ఒకసారి వింటే నువ్వు వెంటాడుతూ ఉంటావు మళ్ళీ మమ్మల్ని. మంచి కాంప్లిమెంట్ అది. అంటే ఒక ఆస్కార్ విన్నర్
చంద్రబోసు ఆయన అంటే ఎప్పటి నుంచి పరిచయం ఉన్నా కానీ ఆ విశ్లేషణ అనేది భలే మ్మ్. బాగా చాలా గుండె నిండిపోయింది. ఆయన రాసిన పాటలు పాడారు ఇప్పటివరకు ఏమన్నా? నా ఫస్ట్ సాంగ్ తను రాసిందే కదా, Yes, yes. లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చక లక్ష్మి ఇది శరణం గచ్చామి. ఫస్ట్ సాంగ్ బాచిలో Yes, yes. ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ అయిన పాట తను రాసిందే. అండ్ నేను కంపోజర్గా తను రాసిన మొట్టమొదటి పాట లిరిసిస్ట్గా మ్మ్. టెలివిజన్లో యు వాస్ లవింగ్ మీ అనే సాంగ్ వచ్చేది. Yes, 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 yes. బహుశా మీ చిన్న అందరూ అంటారు, మా చిన్నప్పుడు టీవీలో వచ్చేదండి ఈ పాట. అవును, yours lovely, అవును. సో తను రాసిన సాంగ్ అది. Wow. ఫస్ట్ టెలివిజన్లో తను రాశాడు. తర్వాత ఇంకా జెమినీ టీవీలో చాలా ప్రోగ్రామ్స్కి టైటిల్ సాంగ్స్, సీరియల్స్కి టైటిల్ సాంగ్స్ చేసేవాళ్ళం. నేను మ్యూజిక్, బోస్ గారు మ్మ్. అదే టైంలో ఆయనకి మన ముప్పలనేని శివ గారు అవును. పరిచయం అవడం, ఆయన తీసుకెళ్ళి రామానాయుడు గారికి పరిచయం చేయడం, తాజ్మహల్లో మంచు కొండల్లోన సంద్రమా కొట్టాడు ఒక్క పాటతో వెళ్ళిపోయింది అంతే అంతే. జనాల్లో గట్టిగా. నిజంగా ఆగలా మళ్ళా మ్మ్. బండి. సో అంటే విద్వత్తులండి అది. ఎస్. అది ఎన్నోసార్లు మనం చూస్తుంటాం కదా, ఒక్క మాట కూడా ఇంగ్లీష్ వర్డ్ రాకుండా తెలుగులో మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న చాలా తక్కువ మంది మాట్లాడగలుగుతారు. అలాగే సీనారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నా సరే స్పష్టమైన తెలుగు అలా కనిపిస్తుంది. కొంతమంది ఉంటారు అలా అంత ప్రేమిస్తారు భాషని, అంతమంది ప్రేమిస్తారు వాళ్ళు. మనకన్నా పొరపాటున వచ్చేస్తుంటాయి. వాడుక భాషలో ఏంటంటే ఇంకా అన్నీ కలిసిపోయి ఉన్నాం కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు అనుకుంటే మాట్లాడరు, మనం అనుకున్నా మాట్లాడలేము. అదే దొరుకుతాయి చేస్తే ఆటోమేటిక్గా. ఓకే, సూపర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నగారు మీరు ఇండస్ట్రీకి? 26 years. 26 years. అంతే, 26 30కి దగ్గరగా ఉంది. ఇంకా పృథ్వీ గారు మార్క్స్ చేరుకోలేదు. 30 years ఇండస్ట్రీ. ఓకే ఓకే. ఇంకా అక్కడ ఇంకా చేరుకోలేదు, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. బట్ మీరు అవకాశం రావడానికి చాలా టైం పట్టింది అన్నారు కదా లాస్ట్ టైం ఎప్పుడు ఒకసారి? సింగర్ అవడానికి, సింగర్ టు మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి కూడా గ్యాప్ చాలా చాలా ఇయర్స్ పట్టింది. అంటే ఎందుకు అని కూడా చెప్తాను. ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా లేదు, ఇప్పుడున్నన్ని ప్లాట్ఫామ్స్ లేవు. టెలివిజన్ ఛానల్స్లో ఇప్పుడు టెలివిజన్ ఛానల్కి వెళ్ళి నేను ఒక సింగింగ్ ప్రోగ్రాంలో వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోగలిగితే నాకు ఈజీ అయిపోద్ది. అంటే ఓహో పలానా పలానా తెలిసిపోద్ది. కానీ అప్పుడు ఇవన్నీ ఏం లేవు. అప్పుడిప్పుడే టెలివిజన్ ఛానల్స్ మొదలయ్యాయి. సో అలాగే కింద ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ రాలా హైదరాబాద్కి. చెన్నై బేస్ కాదు, నేను హైదరాబాద్ బేస్. సో మ్యూజిక్ ఇండస్ట్రీ కంప్లీట్గా రాలేదు ఇక్కడికి. స్టిల్ అప్పటికి షూటింగ్స్ కూడా పెద్ద పెద్ద హీరోలు కొంతమంది వచ్చి షూట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు మద్రాసు వెళ్ళిపోయారు. వీళ్ళంతా కొంతమంది ఎవరు సెటిల్ అయ్యారు ఇక్కడ అంతే. అప్పట్లో డైరెక్టర్స్ కానీ ఎవరు ఉండేవారు కదా. ఎవరిని అడుగుతాం అవకాశం వెళ్ళి అడగడానికి, అవకాశం అడగడానికి మ్యూజిక్ డైరెక్టర్లే ఉండేవారు కదా ఇక్కడ. ఏంటి మీకు సింగర్ అయ్యి అవ్వాలని పట్టుబట్టడానికి కారణం ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు స్కూల్లో, కాలేజీల్లో పాటలు పాడడం, ఫ్యాన్ బేస్ బాగానే ఉండేది. ఆటోమేటిక్ ఇప్పుడు కాలేజెస్లో సింగర్స్ స్పెషల్గా చూస్తారు కదా. మ్యూజిక్కి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు, ఎస్పెషల్ అమ్మాయిలు. వాళ్ళు అసలు కొంచెం సింగర్ అనేటప్పుడు కొంచెం క్వాలిటీస్ బాగుండేవి, ఫ్యాన్ బేస్ ఉండేది. ఉత్సాహంతో మన వాళ్ళు కూడా రెచ్చగొడతారు కదా ఫ్రెండ్స్, నువ్వు ఇక్కడ ఉండాల్సినాడు కాదు, వీళ్ళు చెన్నై, హైదరాబాద్ వెళ్ళిపోయాడు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి దున్నే అంటారు కదా. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. సరే చావరేవో తేల్చుకుందామని. అట్ ద సేమ్ ఫ్యామిలీ ఇంట్లో కూడా పేరెంట్స్ ఫస్ట్ మా నాన్నగారు ఒప్పుకోపోయినా కానీ మా మదర్ సపోర్ట్ చేసి కొంచెం పర్లేదు ఏం కాదు అని చెప్పి ఫస్ట్లో వాళ్ళు కొంచెం స్పాన్సర్ చేశారు కొన్నాళ్ళు. అవునా? పర్లేదా? రిచా పంపిస్తారు కదా. పర్లేదు, అది అప్పట్లో రిచా పర్వాలేదు. అంటే బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు కానీ బోర్న్ విత్ స్టీల్ స్పూనే. ఏదైనా మెయింటైన్ చేసుకోగలంత ఉంది. పర్వాలేదు, అదేం ప్రాబ్లం లేదు. ఫినాన్షియల్లీ వెరీ గుడ్. సో ఓకే, వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో రావడం జరిగింది అనమాట. సూపర్. పడ్డం కష్టాలు, అంటే కష్టాలు మీన్స్ అరటిపళ్ళు తిని కొండలో నీళ్ళు దాకా పడుకునే అలాంటి కష్టాలు ఏం లేవు మనకి భగవంతుడి దయ వల్ల. ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నా అదృష్టం ఏంటంటే రావడం ఇక్కడ ఎవరొకరు ఒక పెద్ద ఒక ఆయన రాధాకృష్ణ గారు ఆయన ద్వారా నాకు ట్రైన్లో పరిచయం అవడం, ఆయన ద్వారా ఇక్కడ నాకు ఒక షెల్టర్ లైక్ అంటే ఒక రూమ్ గేమ్ అంతా అలా అనుకోకుండా ఒక చిన్న ఒక స్క్రీన్ ప్లే అలా జరిగింది. ఆ టైంలోనే డబ్బింగ్స్ స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్. ఓన్లీ డబ్బింగ్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి. డబ్బింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరో సినిమాలో హీరోకి వాయిస్ తెప్పించడం కోసం అని పిలిచారు. వాయిస్ టెస్ట్ చేశారు, బాగుంది వాయిస్ అని చెప్పి హీరోకి డబ్బింగ్ చెప్పించారు. అప్పటి నుంచి నేను ఇంకా హైదరాబాద్లో ఏ సినిమా డబ్బింగ్ జరిగినా
కొత్త కొత్త హీరోలు చాలామంది వచ్చారు అప్పుడే వినీత్, అబ్బాసు, అవును. అరవింద్ స్వామి, తర్వాత చాలామందికి చెప్పేవాడు డబ్బింగ్. సో దానివల్ల ఫినాన్షియల్లీ నాకు కొంచెం రిచ్, డబ్బులు ఇచ్చేవాళ్ళగా మంచి ఆ టైంకి ఆ డబ్బులు చాలా ఎక్కువే. ఓకే. అంటే ఇప్పుడున్నంత లక్షలు లేవు, కానీ అప్పుడు థౌజండ్స్లోనే ఉండేది. బట్ ఓకే, మిగతా అన్నీ కూడా తక్కువే కదా, అప్పుడు రూమ్ రెంట్ తక్కువే, అన్నీ తక్కువే ఉండేది. ఓకే. సో గుడ్ ఒక మంచి స్టేటస్ ఉండేది. అట్ ద సేమ్ టైం ఈ జెమినీ టీవీలో యాంకర్గా మొదలైంది లైఫ్. చెప్పాలంటే అసలు యాంకర్స్ అందరిలో మొట్టమొదటి కారు కొన్నా నేనే. అవునా? మారుతి 800. ఓకే, సూపర్. ఆ టైంలో మీరు, ఉదయ్ భాను గారు, ఝాన్సీ గారు, అమ్మాయిలు ఎక్కువ ఉండేవారు వాళ్ళు. ఝాన్సీ, ఉదయ్ భాను, సుమా చౌదరి, తర్వాత ఇంకొంతమంది, అంత ఎక్కువ ఫీమేల్ యాంకర్స్ ఉండేవారు. మేల్ అంటే నేను ఒక్కడే ఉండేవాడిని. తర్వాత వీళ్ళు ఉండేవారు, ఎవరు మన జోగి బ్రదర్స్, అవును, తర్వాత సత్తన్న, సూరన్న, అవును, వీళ్ళు కొంతమంది ఉండేవారు. కానీ మాకు ఒక మేల్ స్టార్డమ్ అంటే నాకే ఉండేది. అది మీకు సింగింగ్ ప్రోగ్రాంలో కూడా పాటలు పాడేవాళ్ళు కదా, ఏదో ఒక సందర్భంలో, ఏదో మన టాలెంట్ ఇసురుతూ ఉండేవాళ్ళు అలా. అది ప్లస్ మీకు. కానీ చాలా చాలా కష్టం అయిపోయింది అప్పుడు సింగర్గా. ఎంత కష్టం ఉండేదంటే, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే పేర్లు ఎందుకు కానీ ఆ మొహం కూడా చూసేవారు కదా, అక్కడికి వెళ్తే అన్నట్టుగా ఉండేవారు, అంత చిరాకు ఉండేవారు వాళ్ళు. ఏమో అంటే అప్పుడు ఇంకొకటి, చాలామంది యాటిట్యూడ్ చూసేవాడు కదా నేను. చెన్నైలో ఉన్న వాళ్ళకే ఏమాట కాబట్టి కొంచెం హైదరాబాద్లో ఉంటే లోకు ఉండేది సినిమా ఇండస్ట్రీలో. హైదరాబాద్ వాళ్ళ అన్నట్టు మాట్లాడేవారు వాళ్ళు. వీళ్ళకి ఏం రాదు, సినిమా అంటే చెన్నై, మేము చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాము, దాంట్లోనే పెరిగాము, అది అన్న ఒక చాలామందిలో, అంటే అంతమంది అని నన్ను కొద్దిమందిలో అహంకారం బాగా కనిపించేది. అది మన వల్లగా అయ్యేది కదా, భరించలేకపోవడం, తట్టుకోలేదు. నా అదృష్టం కానీ భగవంతుడు పూరి జగన్నాథ్ అని ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చి, మీ బ్యాచ్లో పూరి గారు ఒకళ్ళని ఇంకా ఉన్నారు ఎవరన్నా? నాకన్నా సీనియర్స్ బ్యాచ్ అది. అప్పటికే వీళ్ళు హైదరాబాద్ వచ్చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకొని యాక్టర్స్ అవుదాం అనుకొని మళ్ళీ తన డైరెక్షన్లోకి వచ్చి ఇంత ప్రాసెస్ జరిగింది. వాళ్ళు చాలా టైం తను కూడా పూరి చాలా టైం పెట్టేసింది. యాక్టింగ్ కోసం వచ్చేటారు, యాక్టింగ్ కోసం వచ్చేస్తాను. ఎందుకంటే శివాలో, హిందీ శివాలో కనిపిస్తాడు మనోడు. అవును. సో అప్పుడే వీళ్ళంతా శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఉండేవారు కదా. అప్పుడు శ్రీకాంత్ గారు కూడా పీపుల్స్ ఎన్కౌంటర్ మూవీలో అదే ఫస్ట్ సినిమా ఉంటాను మేబీ. అండ్ రవితేజ చెన్నై, తను చెన్నై నుంచి వచ్చినట్టు, చెన్నైలో ఉండేవాడు ఫస్ట్ తను. ఓకే. రవితేజ అయితే మీకు అల్లరి ప్రియుడు సినిమా దగ్గర నుంచి కనిపిస్తారు మీకు అసలు మామూలుగా అప్పట్లోనే. సో నేను చాలా జూనియర్ ఒక చెప్పాలంటే, బట్ ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే ఇంకా మేము సర్కిల్ అయిపోయింది, కలవడం, సర్కిల్ మొత్తం వీళ్ళందరూ కూడా క్లోజ్గా ఉండడం అంతా. దాంతో తను డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం నాకు బ్రేక్ పాయింట్ వచ్చింది చెప్పాలంటే. సో ఇండస్ట్రీలో నాకు 100% ఇది కాదు, 100 జన్మలు ఎత్తున ఇదే మాట చెప్తాను, హీఈస్ మై గాడ్ ఫాదర్ పూరి జగన్నాథ్. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు చక్రికి కూడా మ్యూజిక్ ఇవ్వడం ఫస్ట్ వాచి. అవును, అతను చక్రికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆయనకి వచ్చాడు బల్ల మీద 4 కొట్టి వినిపించాడు, ట్యూన్లు చాలా బాగున్నాయి. వెంటనే చక్రి చేస్తున్న సినిమాకి మ్యూజిక్ అని ఇచ్చేసాడు. సీరియల్ కూడా ఇవ్వలేదా, జస్ట్ బలమే కొడుతుంది అంతే. సత్యదేవ్ ఉన్నాడు కదా, మన ఆదిత్య సత్యదేవ్, అవును, అతను తీసుకొచ్చాడు ఆ రోజు. తీసుకొస్తే జస్ట్ పాడుతుంటే వినేసి డెసిషన్ తీసుకున్నాడు ఫట్మని. చెప్పాడు ఒక చిన్న ఆబ్లిగేషన్ నాకు అన్నాడు, ఏంటంటే వీటితో పాట పాడించాను నాకు చూపించాడు. ఓకే. సో సరేనా, మీరు నచ్చిన పాట పాడుకుంటుంది ఏంటంటే అప్పుడు లక్ష్మి పాట నేనే సెలెక్ట్ చేసుకున్నాను. తీసుకొని పాడే అన్నమాట. కంపోజర్ కూడా అంతే, బంపర్ ఆఫర్ కూడా అంతే. మ్యూజిక్ డైరెక్టర్గా తను సడన్గా డెసిషన్ తీసుకున్నాడు. ఎవరు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం ఫస్ట్, అనుకుంటే అతనుతో అవ్వలేదు. ఆ సినిమాకి నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాడు. ప్రొడక్షన్ చూసుకో, నువ్వు కూడా సంపాదించుకోవాలి కదా, ఎన్నాళ్ళు ఈ పావలా బేరాలు నీకు అని చెప్పి తిట్టాడు. నాకేమో ఫినాన్షియల్లీ వెరీ వీక్, అంటే అవి నేను చూసుకోలేను, నాకు అర్థం కావు. బేసిక్గా గట్టిగా 2,000 రూపాయలు కట్ అయితే లెక్క పెట్టారంటే లెక్క పెట్టాలి, సగం లెక్క పెట్టి వదిలేస్తా. అంటే అంత దాని మీద అంత ఇది ఉండదు, మమకారం ఎక్కువ తక్కువ డబ్బు మీద ఫస్ట్ నుంచి కూడా. మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెట్టుకుంటే ఏమన్నా క్లాషెస్ వస్తాయేమో, ఫ్రెండ్షిప్లు పోతాయేమో, ఇన్ని ఆలోచిస్తాను. బట్ లేదు చెయ్యి, ఏం కాదు, నేర్చుకో అని చెప్పి బలవంతంగా పెట్టాడు తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఓకే. కానీ నాకు మన ఐడియాలజీ వేరు, మన వచ్చిన పని వేరు. అదే టైంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ బాగా సతాయించాడు. చేయలేదు, చేయకుండా అడిది పిడి తీస్తుంటే ఓ రోజు కోపం తీసాడు తనని. తీసేసి అరే నువ్వు చేశారా అన్నాడు. చేయగలవా అన్నాడు. ఎందుకు చేస్తానన్నా.
చేసే. అయితే ఒక కండిషన్, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాత్రం చేయను, మ్యూజిక్ చేస్తాను అని చెప్పేసి ఫోకస్ అంతా తప్పించుకొని అది వేరే వాళ్ళకి చెప్పేసాను. ఇప్పుడు అడుగుదాం అనుకున్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ సంపాదించుకోమని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ పెట్టారు కదా, ఎంత సంపాదించారని అడుగుదాం అనుకున్నా. లేదు అంటే ఓకే, మనం పని చేసిన దాన్ని కష్టపడిన దాన్ని తీసుకోవడం తప్పితే అదే కానీ లేదంటే ఆ రోజు ఆ డెసిషన్ సీరియస్గా తీసుకుని ఉంటే ఈ పాటికి నేనే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడ్యూసర్ అయ్యి ఉన్నాను. ఉన్నారా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా ఇప్పుడు? ఉన్నారా? ఓకే, ఉన్నాడు. పేరు గారు పాపం ఈజ్ బేసిక్ ఈజ్ లిరిసిస్ట్. ఓకే 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 తనంటే చాలా ఇష్టం తనకి, ఎందుకంటే చాలా విద్వత్తున్నాడు, బాగా మంచి లిరిసిస్ట్. తినే అన్నాడు, నువ్వే చేయొచ్చు కదా మ్యూజిక్ అని చెప్తే చేస్తాను అన్నాడు. మరి ఏమైందో తెలియదు, భయం అయిందో వచ్చేవాడు కాదు. అదే సిట్ డిస్కషన్కి రమ్మంటే వచ్చేవాడు కాదు, ఏదో రీజన్ చెప్తూ ఉండేవాడు. రీజన్ చెప్తుంటే ఇంకా ఒక రోజు ఒక రీజన్ రివర్స్ అయింది. అది ఆ రివర్స్ అయ్యేటప్పటికి ఇంకా మనోడు కొంచెం సీరియస్ అయిపోయి తీసాడు. ఓకే ఓకే, అప్పటికే 2 నెలలు అయిపోయింది. సో షూట్ దగ్గరికి వచ్చేసింది, సాంగ్తో షూట్ చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదని చెప్పి ఇంకా తీశారు. టచ్లో ఉన్నారండి పూరి గారితో? నేనా? టచ్లో ఉన్నాను. టచ్లో ఉన్నారా? మంచి సినిమా ఏదో మంచిగా వచ్చిందని వింటున్నాం, విజయ్ సేతుపతి. ఆడాలండి ఆ సినిమా, ఆడితే మళ్ళా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రతీది సక్సెస్ కావాలి. ఇక్కడ ప్రతీది సక్సెస్ అయితేనే, మధ్యలో ఏమన్నా 1-2 అటు ఇటు అయితే అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అంటారు, ముసుక్కనేస్తారు. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది వెరీ కామన్. అవును, ఒక సక్సెస్ ఉంటుంది, దాని వెనక ఇంకో ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే ఇంకో ఫెయిల్యూర్ ఉంటుంది, మళ్ళీ ఇంకో సక్సెస్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీడే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఓకే స్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ అయింది, లైగర్ ఫ్లాప్ అయింది, అంతే అయిపోయింది, పూరి పని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది కొడితే పూరి ఈజ్ బ్యాక్ అంటారు. న్యాచురల్ కదా అది. సో నాట్ ఓన్లీ ఎవరికైనా అదే పరిస్థితి. అసలు ఎందుకు ఆ రోజు టెంపర్తో ఒక్కసారి షాక్ ఇచ్చారు కదా అందరికి, అప్పటి వరకు మాట్లాడిన మొత్తం మళ్ళీ కామ్ అయిపోయారు. అంతే, భగవంతు వాళ్ళు హిట్ అవ్వాలి, సినిమా హిట్ అయితే మళ్ళీ. ఎందుకంటే బేసిక్గా ఇజ్ వెరీ చాలా ఎవరికి అపకారం చేయడు మనిషి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, వెరీ డౌన్ టు ఎర్త్, ఎవరితో అయినా సరే చాలా పొలైట్గా మాట్లాడతాడు. అలాంటి మనిషికి సక్సెస్లు ఉంటే ఇంకొక అతనితో పాటు ఇంకో 4 పైకి వస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే తను ఇస్తాడు ఛాన్సెస్ కూడా, అలా కొత్త వాళ్ళకి ఎంతోమంది ఛాన్సెస్ ఇస్తాడు. ఎంత చెప్పారు చక్రి గారికి స్పాట్లో డెసిషన్ తీసుకున్నారండి. నాట్ ఓన్లీ ఒక చక్రి గారు మ్యూజిక్లో అనుకున్నాం, ఎంతమంది కెమెరామెన్స్, ఎడిటర్ మెయిన్ ఎడిటర్ అసిస్టెంట్లకి చాలామందికి ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు లిఫ్ట్. అలా అంతేందుకు జునైద్ గారు ఉన్నారు ఇప్పుడు ఎడిటర్. జునైద్ గారు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన టెలివిజన్లో ఒక మంచి ఎడిటర్, ఆయన అప్పటికే చాలా ఫేమస్ ఎడిటర్ ఆయన. బట్ ఆయన టెలివిజన్లో ఉండిపోయాడు ఆయన. అప్పట్లో పూరి గారు ప్రాజెక్టులు కొన్ని సీరియల్స్కి వాడిని ఎడిట్ చేశాడు. తర్వాత తనకి పెద్దగా సినిమా కెరియర్ పెద్దగా తనకి బిల్డ్ కాలా, ఎవరికి జునైద్ గారికి, టెలివిజన్లో ఉండిపోయాడు ఆయన. అలాంటి జునైద్ గారిని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి లేకపోతే ఇప్పుడు జునైద్ మళ్ళీ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలా చాలామంది ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా కొంతమంది రావడం వచ్చే అవకాశం ఉంటుంది. అది నేను అనేది. అంత పూరి గారు మీ కాంబినేషన్, రవితేజ గారి కాంబినేషను మామూలు పాటలు రాలేదు, ఇప్పటికీ నిలిచిపోయిన పాటలు వచ్చినట్టున్నాయి కదా. రవితేజ గారికి పాడిన సాంగ్స్ అలా హిట్ అయ్యాయి సాంగ్స్ అన్నీ కూడా. ఇది అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో తలుకు తలుకు మంది అదొకటి, తర్వాత ఇడియట్లో జయ వీరాంజనేయ కానీ, అసలు అది మొదలు నేనింతలో ఓనన్న సాంగ్ కానీ, అండ్ కంపోజర్గా దేవుడు చేసిన మట్లు సాంగ్స్ కూడా అన్ని సినిమా ఆడలేదు, కానీ పాటలు అయితే మంచి ఆడియో అంటారు అందరూ, ఇప్పటికీ అంటారు అందరూ. సుబ్బలక్ష్మి సాంగ్ కానీ, నువ్వేలే పాట కానీ, నువ్వంటే చాలా ఇష్టమే అది కానీ, అన్ని పాటలు ఆల్బమ్ హిట్. అది ఆల్బమ్ హిట్. ఏమి సేతురస్వామి ఏమి ఉదితున్నారండి, అది కూడా సూపర్ అండి. అయితే దీన్ని మనకి మీరు సింగర్గా చూసుకుంటే కెరియర్లో నాకు తెలిసి అందరు హీరోలకి పాడినట్టున్నారు. చిరంజీవి గారికి పాడారు, నాగార్జున గారికి పాడినట్టున్నారు కదా. ఎందుకంటే పెద్ద స్టార్స్ ఎవరు కూడా సింగర్స్ని అంత పట్టాను ఒప్పుకోరు అంటారు కదా. ఏంటి మీ విషయంలో ఎలా ఒప్పించారు అసలు? అది అలా ఇది చిరంజీవి గారు, నాగార్జున గారు 2 సినిమాలు చేశారు. నాగార్జున గారిది అంటే షోమణి, పూరి గారు సినిమా అవడం వల్ల ఆయన పాట విన్నాక ఎవరు పాడారు ఈ పాట అని అడిగారు. అవునా? తెలియదు దానికి, అప్పుడు నేను పాడినట్టు తెలీదు. పాడిన తర్వాత ఎవరంటే నన్ను తీసుకొచ్చారు, షార్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాగార్జున గారు. నాకు తెలుసా మనసా తర్వాత అంత కనెక్ట్ అయింది పాట అన్నారు ఆయన.
వెరీ బిగ్ కాంప్లిమెంట్ అనమాట అసలు. తర్వాత కూడా మేము ఏదో ఆడియో ఫంక్షన్లో కూడా పాడితే కూడా చాలా పిలిచి అప్రిషియేట్ చేశారు. అండ్ చిరంజీవి గారు వచ్చి సెకండ్ సాంగే పాడాను ఆయనకి. నేను ప్లేబ్యాక్ సింగర్గా నా కెరీర్ మొదలైన రెండో పాటే చిరంజీవి గారికి పాడాను. బాచి తర్వాత బాచి తర్వాత మురుగరాజు పాట, అది మురుగరాజు సాంగ్. ఆ బాచి సాంగ్ విని ఇచ్చారు ఆయన. యాక్చువల్గా ఆ ఆల్బమ్ చాలా పెద్ద ఆల్బమ్, అది మురుగరాజు ఆల్బమ్. ఎందుకంటే అందులో పెద్ద మీన్స్ అప్పటికి ఇండియాలో ఉన్న టాప్ సింగర్స్ అందరూ పాడారు అందులో. ఉదిత్ నారాయణ గారు ఒక సాంగ్ పాడారు, శంకర్ మహాదేవన్ గారు ఒక సాంగ్ పాడారు, హరిహరన్ గారు ఒక సాంగ్ పాడారు, తర్వాత సుఖవీంద్ర సింగ్ గారు ఒక సాంగ్ పాడారు. ఈ ఇండియాలో టాప్ మోస్ట్ సింగర్స్ వీళ్ళంతా. నేను పాడాల్సిన పాట కూడా యాక్చువల్ కేకే గారు పాడాలి. అవునా? ఆ టైంకి ఆయన ఏదో అవైలబిలిటీ ఏదో లేరు, ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ అనేటప్పటికి టైం అయిపోతుందని చెప్పి అప్పుడు కొన్ని వాయిసెస్ అన్నింటినీ టెస్ట్ చేశారన్నమాట మొత్తం. బట్ నా వాయిస్ నన్ను పిలిపించమని చెప్పింది మెగాస్టార్ చిరంజీవి గారే. అవునా? ఆయనే రికమెండ్ చేశారు. ఆ వాయిస్ కూడా చూడండి ఒకసారి అని చెప్తే మోహన్ గారు ఫోన్ చేసి ఒకసారి హీరో గారు మీ వాయిస్ టెస్ట్ చేయమన్నారండి, శబ్దాలయ థియేటర్కి రండి అని చెప్పి ఫోన్ చేశారు. ఆదరు బాదరు ఊరుకుంటూ వెళ్ళామంట. అంటే ఏంటది, ఒక మెగాస్టార్ కాంపౌండ్ నుంచి పిలుపు రావడం అనేది మామూలు విషయం కాదు. అంతకుముందు కలిసారు ఎప్పుడన్నా? అంతకుముందు యాంకర్గా ఉన్నప్పుడు కొంచెం పరిచయం ఉంది అంతే. ఎప్పుడు వెళ్ళినప్పుడు కూర్చున్నవారు మాట్లాడేవాళ్ళం అంతా. వెళ్ళిన తర్వాత పాడిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడో వీళ్ళందరూ కూర్చొని మణిశర్మ గారు, చిరంజీవి గారు, దేవివర ప్రసాద్ గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చొని ఈ రికార్డ్ చేసిన ఒక 10-12 వాయిస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ వన్ బై వన్ వింటూ వీళ్ళందరూ కలిసి ఒక వాయిస్ ద్వారా లాక్ అయ్యారు. ఈ వాయిస్ బాగుంది, ఫ్రెష్గా ఉంది, డైనమిక్స్ బాగున్నాయి అని చెప్పి లాక్ అయితే ఆ వాయిస్ నాది. సో అట్లా నాకు ఆ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఓకే. తర్వాత ఇంకా చాలామంది పాడాను. మొత్తం ఎన్ని పాటలు పాడారు నాకు? టోటల్గా ఒక 1800 సాంగ్స్ ఉంటాయి ఇప్పటివరకు నేను పాడినవి మొత్తం. 1800 సాంగ్స్. చిన్న చేతిక ఈ డబ్బింగ్ సినిమాలు అవి ఇవి. డబ్బింగ్ సినిమాలు కూడా చాలా పాడేసాను ఉంటాను. చాలా పందెంకోడి సినిమాలో ఇప్పటికీ మొత్తం విషయాలు ఆల్బమ్స్ అన్నీ నేనే పాడేవాడిని. సూర్య కానీ సూర్య గారి, యువన్ శంకర్ రాజా గారికి దాదాపు నేను మొన్న లెక్క పెడితే 36 పాటలు నేను పాడాను ఆయన ఒకరికే. హైయెస్ట్ ఆయన పాడాను నేను యువన్ శంకర్ రాజా గారికి. మొన్న లాస్ట్ టైం ఒక అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్తే షాక్ అయ్యారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళే లెక్క పెట్టుకోరు కదా. నేను ఆ సాంగ్స్ అన్ని వినిపిస్తుంటే వండర్ అడుగుతాను, ఇవన్నీ మీరు పాడారా అని. సమ్ టైమ్స్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ రికార్డింగ్ వాయిస్ టేకింగ్ టైంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఆయన దగ్గర వాసు గారు అని ఎవరో ఆయన రికార్డ్ చేస్తుంటారు. జనరల్గా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఏంటంటే కొంతమంది ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత పెద్దగా పట్టించుకోరు ఎవరు పాడారు ఏంటి అవన్నీ. వాళ్ళు అంత క్యూరియాసిటీ ఏమి ఉండదు వాళ్ళకి. నెక్స్ట్ చాలా బిజియెస్ట్ పీక్ పీరియడ్లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరు పాడారు కూడా తెలీదు. హిట్ అయితే అవునా హిట్ అయింది ఈ పాట ఎవరు పాడారు అప్పుడు చూస్తారు వాళ్ళు. సో అలా నేను చెప్తుంటే షాక్ అయ్యాను, ఇవన్నీ మీరు పాడారా తెలుగులో అని చెప్పి. తమిళ్లో అవన్నీ బ్లాక్ బస్టర్స్ ఆ పాటలన్నీ కూడా. ఓణి వేసిన దీపావళి, తర్వాత ఇంకా మా సూర్య గారిది సికిందర్లో ఒకటి, అవును, ఎగ్ దో తీంచారు అనే పెద్ద హిట్లు ఉన్నాయి. సైమల్టేనియస్గా మీరు సినిమా ఇన్ని పాటలు పాడారు కదా, అప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్కి మీకు ర్యాపో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మామూలుగా చక్రి గారికి మీ కాంబినేషను, చక్రి గారు మీ కెరీర్ స్టార్ట్, ఇద్దరు కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పటికే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, మణిశర్మ గారు కావచ్చు, లేకపోతే ఇంకా కీరవాణి గారు, లేకపోతే మిగతా పర్సన్స్ అంతా కూడా, ఇళయరాజా గారు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళతో జర్నీ అంటే ఎలా ఉండేది? అప్పుడు భయపడిపోయేవాళ్ళ, కలవటానికే భయపడిపోయేవాళ్ళ, ఎలా అసలు? అప్పుడు ఆ టైంలో బాలు గారు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇంకా అది ఆయనది ఇంకా వేరేది. ఆయన ఒక 100 ఒకటి నుంచి 100 అనుకుంటే 100 తర్వాత ఉంటారు మిగతా వాళ్ళంతా. అది కూడా కాదు, 1000-10 లక్షలు ఆ తర్వాత ఆయన ఉంటారు మిగతా వాళ్ళంతా. కౌంట్ కూడా అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి. అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది ఆ టైంలో. మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలోనే ఒకటి విచిత్రంగా ఉండేది పరిస్థితి. ఏంటంటే ఒకరి దగ్గర పాడే టీం ఇంకో దగ్గర పాడడానికి అవకాశం ఉండేది కాదు. ఎవరి టీం వాళ్ళ ఫామ్ ఉండేది. ఎంట్రీ కూడా ఉండేది కాదు. ఎంట్రీ వచ్చినా రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉండేది. అది చాలా కొంచెం కనపడని ఈగో ఉండేది కదా. ఉండేది అంటారు కానీ అందరూ ఏదో ఫ్రెండ్లీ కొత్తగా బ్యాషిజాలు ఇవన్నీ చెప్పాలంటే. ఈగోస్ అంటే ఏ క్రాఫ్ట్లోనే ఈగోస్ ఉంటాయి. కొన్నిసార్లు కనపడరు, కొన్నిసార్లు బయటపడతారు అంతే. అన్నిట్లో ఉంటాయి ఈగోలు. అసలు ఈగో అనేది లేకుండా ప్రపంచమే లేదు బేసిక్గా. ప్రపంచంలో ఆ ఈగో అనే ఒక లక్షణం కనుక మనిషికి లేకుండా ఉండుంటే అసలు ఇన్ని యుద్ధాలు జరగవు,
ఈ గోళ ఉండదు బేసిక్గా. ఓన్లీ ఈగో, వాడి ఈగో హర్ట్ అయింది అంటే అక్కడ ఏదో జరుగుద్ది అంతే. సో అలాంటి ఈగోస్ ఉండేవి బాగా. అందుకే ఆ టీములాగా ఉండేది మొత్తం. ఎవరి టీం వాళ్ళది, ఎవరి సింగర్స్ వాళ్ళు, ఎవరి రైటర్స్ వాళ్ళు. ఇక్కడ రైటర్స్ అక్కడ రాసేవారు కాదు. అది కూడా వాళ్ళు చాలామంది చెప్పలేరు కానీ వాళ్ళ ధైర్యంగా. బట్ చాలామంది ఇక్కడ రైటర్స్ ఇక్కడే, అక్కడ రైటర్స్ అక్కడే ఇలాగే ఉండేవారు. క్యాంపు, ఇది నా క్యాంపు, నా క్యాంపులోకి నువ్వెందుకు వచ్చావు ఎవడని వస్తే, నీ క్యాంపుకి నేను వచ్చానా, ఇలాంటి గొడవలు కూడా చూశాను నేను. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత క్యాంప్ ఏమైనా స్టార్ట్ చేశారా? నేను అసలు నా క్యాంపులు చూశారు కదా, నేను ఊర్ల నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటాను సింగర్స్. భలే తెచ్చారండి, బేబీ గారిని, మిగతా వాళ్ళని, అసరయ్య గారు, తర్వాత చాలామంది ఉన్నారు. చాలామంది మొన్న ఇప్పుడు మన గీతరాజులో కూడా మంగాదేవి గారని ఆవిడ పార్వతీపురం దగ్గర ఉంటారు. ఆవిడ పద్యాలు పాడతారు. ఆవిడ పద్యనాటక కళాకారిణి. హరిశ్చంద్ర, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వేషాలు వేస్తారు. ఆవిడ గొంతు చాలా బాగుంటుంది. అంటే మైక్ అవసరం లేదు ఆవిడకి. ఇక్కడ పాడితే 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది వాయిస్. అంత మంచి గంభీరమైన వాయిస్. ఆవిడతో ఇందులో ఒక డిఫరెంట్ సాంగ్ పాడించాను ఆవిడతో. రాజు మహారాజా అని చావుపాటు ఉంటుంది. అంటే కొంచెం తమిళ స్టైల్లో. ఇప్పుడు తమిళనాడులో జనరల్గా అవును ఈ చనిపోయినప్పుడు చూసారా వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తారు. శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు అవును, దాన్ని ఒక సెలబ్రేషన్ మూడ్లో తీసుకెళ్తారు. అసలు అక్కడ దాకా ఎందుకు, ఇది మనకి దీంట్లో కూడా మన తెలుగులో కూడా మన సుకుమార్ గారి సినిమా రామచంద్ర సినిమాలో చేశారు కదా, కళ్ళ నీళ్ళు తెప్పిస్తారు. రంగస్థలంలో ఆ సాంగ్ కూడా అవును, ప్రతి ఒక్కళ్ళు కళ్ళ నీళ్ళు థియేటర్లు కూర్చుంటారు కూడా. ఇది ఏంటంటే ఫన్నీగా ఉంటుంది. ఇది ఈ పాట ఏంటంటే వీడి ఫ్యాన్స్ అందరు కలిసి ఆడవాళ్ళంతా ఉంటారు. వీడి ఫ్యాన్స్, గీతరాజు ఫ్యాన్స్, వీళ్ళంతా కూర్చొని ఆ చంపినోడిని తిడతా పాడే పాట పడేది. ఆడు నిన్ను మెత్తినండి కాళ్ళు ఇరిగిపోను, నిన్ను కొట్టినోడు చేతులు ఇరిగిపోను, వాళ్ళలో అలా శాపనార్థాలు పెడతారు కదా, అలా వీడిని గేదెల చంపేసినోడిని శాపనార్థాలు పెడుతూ పాడే పాట అనమాట అది. ఓ పక్క వీళ్ళేమో వీడి ఫ్యాన్స్ ఉంటారు, మాస్, వాళ్ళంతా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫ్లేవర్తో రికార్డ్ చేస్తాను. ఆ సాంగ్ ఆవిడతో పాడించా మంగాదేవి గారితో. భలే ఉంటుంది ఆ మాట. సినిమాలో చాలా బాగుంటుంది ఆ సాంగ్ అది. ఓకే. సో అలా చాలామంది ఇంట్రొడ్యూస్ చేశాను. రైటర్స్ కూడా ఇందులో లలిత అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఫ్రెషర్, అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశాను. అమ్మాయి 2 సాంగ్స్ రాసింది. గిరిధర్ అని చెప్పి అబ్బాయి కూడా, గిరిధర్ రాఘోల్ అని అబ్బాయి కూడా ఫ్రెష్ లిరిసిస్ట్, అతనితో 2 సాంగ్స్ రాయించాను. 4 పాటల్లో 2 రాశారు పాటలు. జానపదాలు పట్టుకోవాలన్నా లేకపోతే మట్టిలో సాంగ్స్ అంతనే ఉంటారు, మట్టిలో మాణిక్యాలు లాంటి సాంగ్స్, రూరల్ బ్యాక్డ్రాప్ సాంగ్స్ పట్టుకోవాలన్నా మీ తర్వాత అది అసలు పలాసా పాట ఇప్పటి వరకు అసలు నెక్లెస్ గోల్స్ ఇంకా మోగుతూనే ఉంది. మహేష్ బాబు గారు సినిమాలో గుంటూరు కారంలో పెట్టారు సాంగ్ 2.5 minutes పైన పెట్టారు పాట. అవును పెట్టారు. తర్వాత ఏదో ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు ఆ పాట చేయడానికి నేను భలే, ఆయన చెప్తుంటే భలే అనిపించింది. నేను ఆ క్లిప్ సేవ్ చేసి పెట్టుకున్నది. అవునా? ఓకే. అంటే అప్పుడు ఎవరో అడిగారు కూడా, మీ సాంగ్ పెట్టారు కదా సినిమాలో, నువ్వేం మాట్లాడలేదే అన్నారు. మాట్లాడడానికి ఏముంటుంది, నా సాంగ్కి మహేష్ బాబు గారు డ్యాన్స్ చేశారు, ఇంకంతకన్నా మాట్లాడడానికి ఏముంటుంది అక్కడ? అడగలేదు. అప్పుడు మన కోటి గారు మాట్లాడినారు. అదే కోటి గారు కూడా ఆ రోజు పెట్టుకోండి కానీ మాకు కనీసం ఇంటిమేషన్ చేయాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నట్టు మాట్లాడారు. మీకు అది పెట్టినప్పుడు మీకు నాకెవరు చెప్పలేదు. ఓకే. రాయల్టీస్ అంటే ఇప్పుడు అది ఆడియో కంపెనీకి సంబంధించి ఉంటుంది కదా. సో ఆడియో కంపెనీకి మనం సోల్డ్ అవుట్ అయిపోతే రైట్స్ ఇంకా దాని క్రియేటర్స్కి ఏం సంబంధం లేదని ఒక దిక్మాల రూల్ ఒకటి ఉంది. అది ప్రాబ్లం. ఓకే. అది మన పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా ఉండాల్సింది. కరెక్ట్. ఇప్పుడు కోటి గారు యొక్క ఆయన బాధ ఆవేదనలో నిజం ఉంది, 100% నిజం ఉంది. ఈజ్ ద క్రియేటర్ ఆ సాంగ్కి, ఆయన బిడ్డ పాట. అయితే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న రూల్ ప్రకారం ఆడియో కంపెనీకి ఒకసారి మనం సాంగ్ ఇచ్చేస్తే ఇంకా కంపోజర్ కానీ సింగర్ కానీ ఎవరికి దాని మీద హక్కు లేదు. ఓకే. సో అది ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని మనం ఏదైనా దేనికన్నా, నా సాంగ్ని నేను ఇప్పుడు వేరే భాషకనే ఇవ్వలేను. ఇప్పుడు రేపు ఏదో కన్నడ సినిమానో తమిళ సినిమాకో నకిలేసుకోవాలి సాంగ్ ఇవ్వండి అని నన్ను అడిగారు అనుకో, నాకు దాని మీద రైట్ లేదు, కంపెనీ వాళ్ళు ఇవ్వాలి.
ఆడియో కంపెనీ వాళ్ళు. సో అది మరి వీళ్ళు పెద్దలంతా ఫస్ట్లో కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఓకే. ఆ ఒక్క విషయంలో కొంచెం ఆ రాయల్టీ విషయంలో కానీ అంటే ఉంటుంది, రాయల్టీ ఏదో ఉంటుంది, 15% ఏదో రాయల్టీ వస్తుంది కంపోజర్కి, లిరిసిస్ట్కి. బట్ అది ఎంతవరకు జెన్యున్గా వస్తుంది అనే దాన్ని కూడా లెక్క చెప్తేనే కదా. ఇప్పుడు ఎవడన్నా లెక్క చెప్తేనే లెక్క వస్తుంది, లెక్కే చెప్పినప్పుడు లెక్క ఎందుకు వస్తుంది? ఇంకా అంతే, కొన్ని సైలెంట్ ఊరుకోవడమే వినేసి. ఇంకా కానీ ఆ సాంగ్కి మీరు మ్యూజిక్ చేయటం, మ్యూజిక్ ఎంత యాప్ట్గా ఉందో మీ గొంతు అది అద్భుతం, మామూలుగా కాదు. నెక్లెస్ గొలుసు పాట అనేది అదే ఒరిజినల్గా ఉత్తరాంధ్ర జానపదం అది సాంగ్. ఉత్తరాంధ్రలో మీకు ఆల్మోస్ట్ ఒక నాకు చెప్పిన వాళ్ళు చెప్పడం 100 ఏళ్ళ పాట అన్నారు. ఒక 100 సంవత్సరాల నుంచి అక్కడ పల్లెల్లో పాడుకునే పాటలు ఇవన్నీ కూడా బేసిక్గా. దాన్ని కొంచెం సినిమాటిక్ చేసి కొంచెం లిరిక్స్ అటు కొంచెం చేంజ్ చేసి కొంచెం చేశాను. నేను కూడా జెన్యున్గా నేను ఇది ఏంటారు మన ఆడియో లిస్ట్ ఇస్తాం కదా, క్రెడిట్స్ ఇస్తాం కదా, క్రెడిట్స్లో దాన్ని గౌరవంగా సాహిత్యం ఉత్తరాంధ్ర జానపదం అంతేనా? సరే ఉన్నా పాడగలరు ఇప్పుడు? డెఫినెట్గా. నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఎక్సలెంట్. ఎన్నిసార్లు ఉన్నా కానీ ఆ పాట అసలు 2 అవర్స్లో చేసిన సాంగ్ ఇది. 2 అవర్స్ సాంగ్. యాక్చువల్గా షూటింగ్ జరుగుతుంది పలాసలో సినిమా. సాంగ్ రేపు మార్నింగ్ సాంగ్ షూటింగ్, రేపు నైట్కి సాంగ్ షూట్ చేయాలి. ఈయన కరుణ్ కుమార్ గారు అక్కడ టెన్షన్ పెడతా ఉన్నాడు. నాకు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆయన ఈ సాంగ్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు ఇచ్చింది ఒక పెద్ద ఆయన ఎవరో పాడిన ట్యూన్ వర్షన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఈయన ఇది చెయ్యాలండి అన్నాడు. అదేమో కొంచెం స్లోగా వణుకుతూ ఏదో చాలా, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు అని ఉందా వాయిస్. వినగానే నేను డిమ్ అయిపోయాను. సార్ ఈ పాట ఏం చేస్తాం సార్, ఇది స్లోగా ఉంది సాంగ్. లేదు ఇది మా దగ్గర చాలా పాపులర్ అండి ఈ పాట, ఆయనది అక్కడే ఆ ప్రాంతమే. ఓకే ఓకే. అంటే అప్పుడు నేను గబగబా యూట్యూబ్కి వెళ్ళి చూశాను, నక్లెస్ గొలుసు అని కొడితే కొన్ని వర్షన్స్ వచ్చాయి. చాలామంది అక్కడ జానపద కళాకారులు పాడిన వర్షన్స్ అన్నీ వచ్చాయి. ఓకే ఫైన్, అన్నీ కూడా ఇంచుమించు సెమీ టెంపోలోనే ఉన్నాయి. ఇంత ఫాస్ట్ టెంపో లేదు ఎక్కడ కూడా. ఓకే సార్ అయితే నేను చేసి పంపించేస్తాను అని చెప్పి 2 గంటలకు గుద్ద అవతల పారేసాం పాటని. గుద్దేసి పంపిస్తే ప్రొడ్యూసర్ గారికి నచ్చలేదు, రక్షిత్కి నచ్చలేదు, హీరో కూడా, డైరెక్టర్ ఆయన కూడా సగం ఉన్నాడు. ఏంటి నేను ఇచ్చిన ఫ్లేవర్ ఏంటి, నేను కొట్టిన ఫ్లేవర్ ఏంటి అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి సార్ ఎవరికి నచ్చలేదు సార్ పాట అన్నారు. సార్ నచ్చలేదని పుసుక్కుని అనేది సార్, మీరు రేపు సాయంత్రం షూటింగ్ కదా, ఎల్లుండి పొద్దున మళ్ళీ మీరే నాకు ఫోన్ చేసి అదిరిపోయిందని సాంగ్ అనకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్న. అంటే అయిష్టంగానే ఒప్పుకున్నారు. నెక్స్ట్ డే వెళ్ళారు, సాంగ్ షూట్ స్టార్ట్ అయింది. ఆ స్పీడ్కి రీచ్ అవ్వట్లేదు అని చెప్పి కంగారు పడి డాన్సర్ అమ్మాయిని పిలిపించేసి ఇమీడియట్గా, అంటే మిగతా ఆర్టిస్టులు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఆ పాట స్పీడ్కి. మళ్ళీ అప్పటికప్పుడు ఫ్లైట్లో ఆమెను పిలిపించి, ఆమె ఒక అసిస్టెంట్ డాన్స్ మాస్టర్స్ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళని పిలిపించి ఆ అమ్మాయిని పెట్టి ఒక 1 డేలో లేపేసాడు ఆ సాంగ్ గట్టిగా. 1 నైట్ 2 నైట్స్లో చేస్తారు పాట. అది సూపర్. కానీ చేశాక అంత బాగుంది, అంత బాగానే ఉంది వ్యవహారం. తర్వాత దానికి ప్రమోషనల్ వీడియో చేసాం, అంతా చేసినా సరే అది సోసగా వెళ్తూ ఉంది. సడన్గా దాన్ని టిక్టాక్లో ఫేమస్ అవ్వడం, ఆ దుర్గారావులు, తర్వాత డీ ప్రోగ్రాంలో పండు వీళ్ళందరూ కలిసి అయిపోయారు దాన్ని ఏవాడు. కాబట్టి నేను ఆ క్రెడిట్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ నేను సిగ్గుపడను. ఎందుకంటే ఈ పాటకు మీరే బాబు దాన్ని నిలబెట్టిందని చెప్పి కనిపించినప్పుడల్లని వాళ్ళని ఆఫీస్కి పిలిచి కొంచెం సన్మానం చేసినాను సరదాగా. కాసేపు వాళ్ళతో స్పెండ్ చేశాను. ఇప్పుడు అది అంతే కదా, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడైనా, కానీ తప్పే ఉంది అందులో. సార్ సూపర్. అయితే సార్ ఇక్కడ మీరు పలాస నుంచి ఒక యాక్టర్గా అంతునూపు సినిమాల్లో ఆవిడపాదరప కనిపించినా కానీ చిన్న పలాస నుంచి యాక్టర్గా టాలెంట్ తీసుకోవడానికి అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు డెసిషన్ ఏం లేదు యాక్చువల్గా, అది కూడా అనుకోకుండా చేసింది. వేరే యాక్టర్ ఎవరు రావాల్సింది, ఆయన రాకపోవడంతో
కరుణ్ గారు మీరు చేసేయండి అన్నాను నేను. త్రోట్ వేషం కదా, పెద్ద వేషం. మెయిన్ విలన్ కదా అది, మెయిన్ సెకండ్ హాఫ్ అంతా. ఇప్పుడు ఎందుకంటే మా అన్నయ్య క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది ఇంటర్వెల్ అని చనిపోతుంది. అవును. బట్ సెకండ్ హాఫ్ అంతా రన్ చేసేది చిన్న షావుకారే సినిమాలో. కొంచెం టఫ్ క్యారెక్టరు, ప్లస్ ఏజెస్ వేరియేషన్స్ ఉన్నాయి. 30 yearsలో ఉంటుంది, 40లో ఉంటుంది, 50లో ఉంటుంది, 70లో ఉంటుంది. ఇన్ని వేరియేషన్స్ కావాలి. సో దానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ, డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటూ, కొంచెం లావ్ అయ్యి పొట్ట పెంచి బాగా పొట్ట కనపడాలి. సఫారీ డ్రెస్ వేస్తే పొట్ట ఇలా ముందుకు రావాలి. దానికోసం శుభ్రంగా తిని 15 రోజులు కొంచెం హోంవర్క్ చేశాను, గట్టిగానే హోంవర్క్ చేశాను. ప్లస్ ఏదో ఆ టైంలో ఏదో నార్కోస్ వెబ్ సిరీస్ చూసా. అందులో ప్యాబ్లో ఎస్కోబార్ రోల్ చేసిన ఆయన, తను కూడా అంతే కదా. ప్యాబ్లో ఏజెస్ చేంజెస్ ఉంటాయి దాంట్లో. ఆ చేంజ్ అవర్స్ ఏం చేశాడు అనేది కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి కొంచెం ఈ క్యారెక్టర్ కొంచెం అది కూడా అప్లై చేసి, అండ్ ఆ లోకల్గా మేము షూటింగ్ చేసిన స్పాట్లో ఫ్యాక్టరీ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఓనర్ గారు షావుకార్ గారు ఒక అంటే ఆయన అబ్జర్వ్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్ కొంచెం అడాప్ట్ చేసుకొని కొంచెం ఓవర్క్ చేశా. లాంగ్వేజ్ ఎలాగూ ఆయన డైరెక్టర్ అక్కడైనా కాబట్టి ఉత్తరాంధ్ర యాస కొంచెం కావాలి కాబట్టి ఆయన, పైగా ఉత్తరాంధ్ర యాసలో కొంచెం డీప్గా ఉంటుంది. అది ఎలా అంటే అది ఇప్పుడు పలాస ఏరియాలో ఉండే మన షావుకారులని కళింగ షావుకారులు అంటారు వాళ్ళని. ఓకే ఓకే. వారంతా ఏంటంటే ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు యాక్చువల్ నాన్ వెజిటేరియన్ కూడా తింటారు వాళ్ళు. ఓకే ఓకే. సో ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం వేరే డిఫరెంట్ ఉంటుంది స్లాంగ్. ఆ స్లాంగ్ పట్టుకొని కొంచెం ప్రాక్టీస్ చేసి కొంచెం చేశాను. సూపర్. బట్ అది వర్కౌట్ అయింది. తర్వాత అందరికీ కొంచెం కొత్త కనపడ్డాను. దాని కంటిన్యూషన్ ఇంకా చేస్తూనే ఉన్నాను అలా విలన్గా. ఏంటి ఇప్పుడు యాక్టర్గా బాగా బిజీగా ఉన్నారా? ఎట్లా యాక్టర్ జీవితం ఎలా ఉందన్న అలా ఏం లేదు. ఇది ఇప్పుడు ఏది నేను బిజీలో ఉన్నా అనే ఫీలింగే రాదు. బేసిక్గా మనం పని వచ్చింది చేస్తున్నాం లేదా అన్నది అది ఒకటే ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ 2 విషయాలు, వర్క్ సాటిస్ఫాక్షను, జాబ్ సాటిస్ఫాక్షన్. మీకు రెండింటి విషయాల్లో ఎలా సంతృప్తిగా ఉన్నారా లేదా అసంతృప్తిగా ఉన్నారా? జేబు ఇప్పుడు నేను కొన్ని ఎలా ఉంటుందంటే నా క్యారెక్టరేషన్స్, కొన్ని క్యారెక్టర్స్ నచ్చి చేస్తున్నాను. కొన్ని ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఇది మీరన్న రెమ్యునరేషన్స్ ప్రాపర్గా ఉండవు. కొన్నిసార్లు మ్యూజిక్ కూడా అదే ప్రాబ్లం నాకు. పలాస తర్వాత చాలా చిన్న సినిమాలు వచ్చాయి. పెద్ద సినిమాలు ఎక్కువ రాలేదు, కానీ చిన్న సినిమాలు చాలా వచ్చాయి. కానీ పలాసాకే నేను చాలా ఇబ్బంది పడ్డా ఆ బడ్జెట్తో. ఆ బడ్జెట్తో ఆ క్వాలిటీ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. పైపు నా జేబులో డబ్బులు కూడా పడ్డాయి నిజాయితీగా చెప్పాలంటే. ఇంకా ఆ బాధలు ప్రతి సినిమాకి నేను ఆ బాధ ఎక్కడ పడతాను? నేను ఏదైనా నా డబ్బులు సంపాదించుకోవడానికి ఏ పనైనా చేస్తాను. పేరు రావాలి, డబ్బులు రావాలి, వస్తేనే కదా చేసేది. పేరు వస్తే డబ్బులు రాకపోతే ఇక చేసి ఉపయోగం ఉంది. సో అలా చాలా సినిమాలు వదిలేశాను నేను తర్వాత. అంటే ఈ రెమ్యునరేషన్స్ సెట్ అవ్వక వాళ్ళకి స్మూత్గా చెప్పేసి నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఈ బడ్జెట్లో నేను చేయలేను, చీప్గా అయితే నేను చేయలేను. మీరు ఇచ్చే బడ్జెట్కి చేయొచ్చు, ఏదో ఒకటి అయ్యే చోట ఇంకోటి పెట్టి, లేకపోతే ఒక ప్లేయర్ని పెట్టుకుని బదులు ఇంకో ప్లేయర్ని పెట్టుకుని చేయొచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టు చీప్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో అలా చాలా వదిలేశాను. నాకు కరెక్ట్ సాటిస్ఫాక్షన్ నుండి కొంచెం బడ్జెట్ పరంగా కొంచెం గట్టిగా ఉంటేనే చేస్తున్నా, లేకపోతే చేయట్లా. పర్వాలేదు, నష్టమేం లేదు. ఎందుకంటే మన టాలెంట్ ఎక్కడికి పోదు. మన బుర్ర మైండ్ తిన్నగా ఉన్నంతకాలం మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. ఇది ఏదో అంటారు కదా, వీడికి మైండ్ డి అంటారు కదా, అలాగా ఆ మైండ్ పర్ఫెక్ట్గా వర్క్ చేసినంతకాలం మన టాలెంట్ మన దగ్గర ఉంటుంది ఎక్కడికి. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్గా పైసా వర్కౌట్ కావట్లేదు, ఇప్పుడు యాక్టర్గా పైసలు, మరి యాక్టర్గా ఇస్తున్నా గుడ్. యాక్టర్గా మనం అడిగింది వాళ్ళు పే చేస్తున్నారు, అలా అయితేనే చేస్తున్నాను, లేకపోతే ఇట్లా నా బడ్జెట్కి నాకు రీజనబుల్, నేను చెప్పేదే రీజనబుల్గా చెప్తాను. నేనేమి పొలం వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడేలాగా ఏం చెప్పను. దానికి ఇంకో ప్రాబ్లం చెప్తాను, ఇంకొకటి చెప్తాను మీకు. జోక్ ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్గా ఏ రోజు నాకు ఎవడో డబ్బులు ఎగ్గట్లా. ఇచ్చే పావడో రూపాయో వచ్చేసాయి. వాళ్ళు ఎగ్గొట్టాలన్నా ఎగ్గొట్టలేరు. ఎందుకంటే వర్క్ అంతా మన దగ్గర ఉంటుంది. అది లాస్ట్లో రికార్డింగ్ అయిపోద్ది, డిస్క్ మన దగ్గర ఉంటుంది. చెప్పొచ్చు మ్యూజిషియన్స్కి మనం పే చేయాలి. అదే అందులోనూ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ అసోసియేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మ్యూజిక్ అసోసియేషన్ ఒకటి, ఫైటర్స్ అసోసియేషన్ ఒకటి చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తేనే వర్క్ చేతికి వస్తుంది, అయితే రాదు. మ్యూజిషియన్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోవాలంతే. పెండింగ్లు ఎల్లుండి ఇస్తాను, రేపు ఇస్తాను, అవతల ఎల్లుండి ఇస్తాను కుదరదు అక్కడ. సో అదొక రీజన్ ఉంది నాకు ఇక్కడ. ఆ రీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వసూలు చేయగలుగుతున్నాను వాళ్ళ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర. బట్ యాక్టింగ్కి అలా కాదే. ఫస్ట్ అడ్వాన్స్ ఏదైతే ఇస్తారో
ఒక్కొక్కసారి దాంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ, ఏముంది నెక్స్ట్ షెడ్యూల్ అయిపోయి ఇస్తూ ఉంటారు, లేదంటే డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారు. ఇంక డబ్బింగ్ అయిన తర్వాత ఇంక నో, ఫోన్లు కూడా ఎత్తరారు. అలా కొన్ని సినిమాలకి కొంత అయ్యయ్యో. సమర్పయామి అయిపోయింది అలా. అయ్యయ్యో. ఇది యాక్టర్స్కి ఇదో ప్రాబ్లం, నాకే కాదు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఇది, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చాలామందికి అయ్యే ఎక్స్పీరియన్స్ ఇది. అంటే మేబీ ఇన్ కేస్ మూవీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా మనం కూడా అడగలేం ఇంకా, అవునవును. అడగలేం. వాళ్ళ పరిస్థితి కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఎస్ కొంతమంది వాంటెడ్లు ఎగ్గొడతారు కొంతమంది. ఎస్. కొంతమంది సో ఇది నాకే కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఉంది ఈ పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక గో విత్ ద ఫ్లో లాగా రన్నింగ్ టువర్డ్స్ అన్నట్టుగా చేస్తూ ఉంటారు అంతే. ఓకే. ఇప్పుడు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, మీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని చిన్న చిన్న సినిమాలు అవుతున్నాయి, కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు అవుతున్నాయి. బట్ పెద్ద సినిమాల విషయానికి వచ్చేసరికి రఘు కుంచాని ఎందుకు పిక్ చేసుకోలేకపోతున్నారు, మన మీలో ఉన్న ఆర్టిస్ట్ని ఎందుకు వాడుకోలేకపోతున్నారు పెద్ద సినిమాలకి అనేది వస్తే మీకు సరిపడ క్యారెక్టర్ రావట్లేదా? నా ప్రాబ్లం ఇప్పుడు పెద్ద సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుద్ది, వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి బేసిక్గా. అంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా కల్చర్ ఒకటి వచ్చింది. అవునవును. పాన్ ఇండియా కల్చర్ వచ్చిన దగ్గర ఏమైంది, ఇప్పుడు ఓకే రఘు కుంచాకి ఈ వేషం అనుకున్నాడు, ఫస్ట్ అనుకుందాం డైరెక్టర్ పలానా సినిమాలు బాగానే చేశాడు, ఇతను పెట్టుకుంటే సరే బాగానే ఉంటుంది కదా నన్ను పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ పాన్ ఇండియా థాట్ స్టార్ట్ అవుతుందో, ఏ మలయాళం యాక్టర్నో, తమిళ యాక్టర్నో, లేదా కన్నడ యాక్టర్నో పెట్టుకుంటే ఓకే ఓకే ఆ లాంగ్వేజ్కి సినిమా డబ్ చేసినప్పుడు ఆ యాక్టర్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ లేకపోతారు పడేస్తారు. సో పెద్ద సినిమాలకు వచ్చేది ఈ ప్రాబ్లం. ఓకే. వాళ్ళ దృష్టికి ఇంకా నేను ఇంకా చేరుకోలేదేమో, ఒకవేళ మేబీ చూద్దాం, ఇంకా చేరుకుంటానేమో ఫ్యూచర్లో అనుకుని ఇంకా సరే ఓకే మిడ్ రేంజ్ సినిమాలో మనకు సీన్ గట్టిగానే ఉంది, ఓకే ఫైన్, ఎక్కడో చోట మనం గట్టిగా ఉన్నాం కదా, మనకుండే రెస్పెక్ట్ మనకి ఇస్తున్నారు, మనకి ఇచ్చే రెమ్యునరేషన్ ప్రాంప్ట్గా ఇచ్చేస్తున్నారు. కొంతమంది అయితే పాపం, కొంతమంది ఎగ్గొట్టినా కానీ కొంతమంది అయితే యాక్చువల్గా పాపం నిజానికి చిన్న ప్రొడ్యూసర్స్ని చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు భయపడి ఇచ్చేస్తారు. వాళ్ళు చిన్న భయం ఉంటుంది వాళ్ళకి, ఎవరికి డబ్బులు ఎగ్గొట్టకూడదు ఇచ్చేయాలనే భయం ఉంటుంది, ఇచ్చేస్తారు. కొన్ని పెద్ద సినిమాల్లో అంటే రావు. సో ఇవి ఉంటాయి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అని కూడా. ఓకే. అయితే ఇక్కడ సినిమాలో మీరు పాన్ ఇండియా అని టాపిక్ వచ్చింది ఒకటి, సినిమాలు రూపాంతరం చెందుతున్నాయి. 500 కోట్లు 600 కోట్లు పెట్టి సినిమా తీస్తే 2 రోజుకి సినిమా ఉండట్లేదు థియేటర్లో. లేదు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తే 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది 2000 కోట్ల సినిమా అవుతుంది. చూసారా, అబ్జర్వ్ చేస్తారా సినిమా ఇండస్ట్రీలో పోకడా? చూస్తున్నాం కదా మన గ్రాఫ్ అంతా కూడా. ఎగ్జాంపుల్ దురంధర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇలాంటి చేంజెస్ చూస్తుంటే మీకు? నేను అన్నది అసలు ప్రత్యేకంగా పార్ట్ షూట్ ఏం చేయలేదన్నారు. అది ఆ సినిమాకి దురంధర్ పార్ట్ 1లో మిగిలిన భాగమే పార్ట్ 2 అన్నారు. 8 గంటల సినిమా వచ్చిందంట, దాన్ని 4 గంటలు దానికి 4 గంటలు తీసి సర్దారు. దీని మీద వచ్చేదంతా వాళ్ళకి అడిషనల్ ఇన్కమే కదా. చూసారు సినిమా? చూసాను సినిమా. అయ్యో నేను దురంధర్ ఫస్ట్ పార్టే 3 సార్లు చూశాను. నేను దగ్గర థియేటర్కి వెళ్ళి 3 సార్లు చూశాను సినిమా. సెకండ్ పార్ట్ ఇప్పుడు ఒకసారి చూశాను, ఇంకోసారి రేపు ఎల్లుండి వెళ్దాం. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అంటే ఆ సోల్ ఎంత కనెక్ట్ అయిందంటే సినిమా, ఒక మనల్ని వేరే సినిమా అంటే ఏంటండి, మనల్ని వేరే ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోవాలంతే, అదే సినిమా. అదే ఇప్పుడు అవతార్ సినిమా తీసుకుంటే మనం కూడా గాల్లో ఎగురుతూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఈ సినిమా కూడా అంతే. మనం ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం పాకిస్తాన్ వీధుల్లో, పాకిస్తాన్లో ఎవడో గ్యాంగ్స్టర్ ఇంట్లో, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ దాంట్లోకి వెళ్ళిపోతాం మనకు తెలియకుండా. అది గ్రేట్నెస్ ఆఫ్ డైరెక్టర్, ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ యొక్క గొప్పతనం. పైగా కొన్ని సినిమాటిక్ సీక్వెన్సెస్ ఉండొచ్చు, కానీ కొన్ని రియాలిటీస్ అనేది, ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఉన్నారు, ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అంటున్నారు ఇప్పుడు ఈవేళ. ఇప్పుడు నుంచి ఆయన 81 ఎంతో అంట ఆయన ఏజ్. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత హూ ఇస్ అజిత్ దోవల్ అని సెర్చ్ చేసేవాళ్ళు గూగుల్ షేక్ అయిపోయిందంట. అసలు అజిత్ దోవల్ ఎవరు అని చెప్పి సర్చింగ్ మొత్తం అంత ట్రెండింగ్కి వెళ్ళిపోయింది ఆ నేము. అదే అంటే అదొక రియల్ క్యారెక్టర్. పాకిస్తాన్లో ఒక 6 సంవత్సరాలు ఆయన ఒక బిచ్చగాడిగా ఉండి స్ట్రగుల్ అయ్యారు. యాక్చువల్గా ఈ కోవర్ట్ ఆపరేషన్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి, ఒకటేనే కాదు. రాజీ అని ఒక సినిమా వచ్చింది, అవును, అలియా భట్ది. తర్వాత డీ అని ఒక సినిమా ఉంటుంది ఇర్ఫాన్ ఖాన్ వాళ్ళది, అవును. ఇవన్నీ కూడా కోవర్ట్ ఆపరేషన్స్ కైండ్ ఆఫ్ మూవీసే. కానీ ఇదేంటంటే దీని స్కేల్ పెద్దది కదా. దురంధర్ అనేది ఒక అది చాలా వైడ్ ఉంటుంది మొత్తం కూడా. అదంతా సెల్యులాయిడ్, చాలా అద్భుతమైన సినిమా అండి, అసలు చాలా అద్భుతమైన సినిమా. అందుకే ఆ రిజల్ట్ అంతే అది. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, మన సినిమా
వాళ్ళ సినిమా గురించి ఎందుకు, మన బాహుబలే ఉంది. అవును. మీకు ఆ బాహుబలి చూస్తే మనం ఆ సామ్రాజ్యంలో కాసేపు పౌరులాగో లేకపోతే సైనికుల్లాగో లేకపోతే ఫీల్ అవుతాం మనం ఆ సినిమా. ఎస్ ఎస్ అందుకే అంత కనెక్ట్ అయింది ఆ సినిమా. ఎస్. రేపు పొద్దున ఇప్పుడు ఆయనది వారణాసి సినిమా వస్తుంది రాజమౌళి గారిది. అవును, ఆయన ఇంకా ఆ సినిమాతో ఇంకెక్కడ తీసుకెళ్తారో అది వాస్తవం. వెయిటింగ్ ఆ సినిమా కోసం. ఎందుకంటే ఇది బ్రిలియంట్ టెక్నీషియన్. ఎస్ అంటే అదే అన్న, ఆడియన్ని వేరే ప్రపంచంలో తీసుకెళ్ళగలిగినప్పుడే ఎస్. అది సక్సెస్. ఇంకొకటి అబ్జర్వ్ చేశారు లేదు, ఇందాక మనం మాట్లాడుకున్న చిన్న సినిమాలైనా ఏదైనా మాట్లాడుకుంటే రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆదరణ వస్తుంది. కరెక్ట్ అవుతున్నారు అక్కడ దాకా నిన్న పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది. మరి. ఎలా అనిపిస్తుంది చూసారు అది? చూసాను. అయ్యో, రామ్ చరణ్ గారి పెద్ద. పైలాన్ లుక్ అదిని. ఎస్. ఆ కచ్చ, దాన్ని కచ్చ అంటారు, కచ్చ పోయడం, కొంచెం గోచి అంటారు, గోచి, అవును. గోచి. ఆ లుక్లో చూస్తే మ్యాసివ్ లుక్ అది అసలు. అమ్మో, వెయిటింగ్ అందరూ ఆ సినిమా కోసం. అంటే అదే అన్నా కదా, ఎక్కువ రూట్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. అంటే చాలామంది ఇప్పుడు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ అవి తెలియవు. మళ్ళీ నేనైతే ఒక పక్క చిన్న విలేజ్ నుంచి వచ్చినండే, నాకు అవన్నీ తెలుసు, నాకు అవన్నీ చూస్తాను, నాకు అవన్నీ జ్ఞాపకాలు. సిటీలో ఉంటున్నాను కాబట్టి నాకు అవన్నీ జ్ఞాపకాలు, నా జ్ఞాపకాల్లోకి నేను వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళకి అవి కొత్త. ఓహో, ఒకప్పుడు ఇలా ఉండేదా అని వీళ్ళు వెళ్తారు. యాక్చువల్గా ఇది ఇంతకుముందు మనకి తెలుగులో చూసుకుంటే కనుక పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉంటాయి మనకి ఇప్పటికి. అవన్నీ రూటెడ్ స్టోరీస్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ అన్నీ. తర్వాత వేరే వెళ్ళిపోయింది. తమిళ వాళ్ళు వదలలేదు అది, అబ్జర్వేషన్ లేదు. తమిళ్లో మీకు ఎక్కువ మ్యాక్సిమం ఈ రూటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైక్ కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి మీరు, మ్యారీ సెల్వరాజ్ కానీ, వెట్రిమారన్ గారు కానీ, వాళ్ళు ఫేస్ చేసినవి, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు చూసిన ఈ క్యాస్టిజం, ఏంటి ఏమంటారు సెపరేషన్, వాళ్ళు పడ్డ స్ట్రగుల్నే వాళ్ళు సినిమాలకి తీస్తున్నారు. స్టిల్ ఇంకా సినిమా మీద తీస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే చాలా ఉంటాయి ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా ఊళ్ళలో. సో ఆ సోల్ అనేది ఎప్పుడు కూడా, అంటే అది అనుభవించిన క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకి అది ఒక అవును కదా మనం పడ్డాం కదా అని పెయిన్ ఉంటుంది. చూసేవాడికి అవును కదా పాపం పడ్డారు కదా అని బాధ ఉంటుంది పడనోడికి. సో ఈ రెండిటి తాలూకు ఆ సోల్, ఆ సాయిల్ ఏదైతే ఉందో, ఆ మట్టి తాలూకు ఆ పెయిన్, అది కనెక్ట్ చేస్తుంది. అది విలేజ్ సబ్జెక్టులకి, రూటెడ్ సబ్జెక్టులకు ఉన్న పవర్. ఎస్, అదొకటను మనకున్న. మీరు ఇందాకలు అన్నారు ఒక ఆర్టిస్ట్గా మీరు ఎలా మౌల్డ్ అయ్యారు, ఎలా హోంవర్క్ చేసుకున్నారు అని చెప్పేసి, మీరు షావుకర్ క్యారెక్టర్ కోసం. మనకున్న ఆర్టిస్టులు కూడా నిన్న రామ్ చరణ్ పెద్దగా చూస్తే ఆయన మేక్ ఓవర్ కావచ్చు, పడ్డ కష్టం అవన్నీ చూస్తుంటే కనీకి దెబ్బ కూడా తగిలిందంట ఫైట్లు. రియల్ ఇన్సిడెంట్, రియల్ కుస్తీ ఫైటర్లు అంటారు. అది వింటే ఓహో ఇంత కష్టపడుతున్నారా ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఎంత ఈజీగా అంత కష్టం ఆర్టిస్ట్ అనేది. అంటే కొంతమంది ఏముందిలే ఆర్టిస్ట్ పెయిడ్ హాలిడే కదా, నిజానికి పెయిడ్ హాలిడేనే చాలామంది ఆర్టిస్టులకి అది. ఎందుకంటే మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరుతారు, చక్కగా వెళ్తారు, క్యారవాన్లో కూర్చోగానే ప్రొఫెషనల్ అబ్బాయి వచ్చి సార్ ఏం టిఫిన్ చేస్తారు సార్ అంటాడు, ఇస్తాడు, అయిపోద్ది. షార్ట్ ఉంటే పిలుస్తారు, లేదా క్యారవాన్లో నిద్రపోతారు. ఓకే, ఇప్పుడు ఆర్టిస్టులకి ఏముందండి, అన్ని సుఖాలు సౌకర్యాలే నిజం చెప్పాలంటే. అసలైన ఒరిజినల్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మన వెంకటేష్ గారు. వాళ్ళు ఎన్ని కష్టాలు అంటే, వాళ్ళకి క్యారవాన్లు ఇవన్నీ లేవు. అంత ముందు వాళ్ళకి అవి కూడా లేవు. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి సాఫ్ట్ లైట్లు వచ్చి కాస్త కొంచెం ఆ వేడి తగ్గించే అట్మాస్ఫియర్. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ కాలంలో అయితే ఆర్క్ లైట్లు లేవు, మాడిపోయేవారు అసలు ఆ లైట్ వేడికి. బొబ్బలు వచ్చేసేవాడు, మేకప్ లేకపోతే స్కిన్ బొబ్బలు వచ్చాయి. అండ్ చెన్నై, మద్రాసు ఎండల గురించి మనం చెప్పుకోకర్లేదు. అసలు ఇలా పాకం కారిపోతూ ఉంటుంది ఇలా మొహం పెంచి. మీ కెరీర్ స్టార్టింగ్లో ఇక్కడైనా మొత్తం హైదరాబాద్ మద్రాస్ ఎక్స్పీరియన్స్ లేదు అసలు లేదు. మధ్యలో ఒకసారి వెళ్ళా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాను, కలిశాను. ఒక 2 రోజులు ఉన్నాక అర్థమైపోయింది మనకి ఇక్కడ ఈ బేరం తెమలదని చెప్పేసి మళ్ళీ అదే రోజు బస్సు ఎక్కి వచ్చేసి హైదరాబాద్కి చేయకుండా. అందుకని మన కాని ఊరు, మన కాని భాష అంతా డిఫరెంట్గా ఉంది ప్రపంచం. అమ్మ మన వాళ్ళు కాదు అని చెప్పి చావురేవో ఎక్కడ తెలుసుకుందని ఇటు వచ్చే వెళ్ళండి. సూపర్ అండి. మీరు బ్యాలెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారు పాడాల్సిన వాళ్ళు? రెహమాన్ గారి దగ్గర నుంచి, ఇళయరాజా దగ్గర నుంచి, లేకపోతే? రెహమాన్ గారు పాడాను, ఇళయరాజా గారికి ఒకరికి. ఆయన అంటే కాదు, రెహమాన్ గారిది గాడ్ ఫాదర్ అని అప్పుడు అజిత్ సినిమా ఒకటి డబ్బైంది తెలుగులోకి. ఇది మాత్రం పెద్దసారికి పాడ, మా పెద్దసారి అంటారు. అంటే ఏంటంటే ఇంకా
ఒక ఒక సంగీతం అనే ఒక అరణ్యానికి ఆయన ఒక సింహం. ఇంకా అది చిట్టెలుకలు, చీమలు, దోమలు బ్యాచ్ వాళ్ళు. ఓకే. ఆ సింహాన్ని ఇంకా రీచ్ కాల ఇప్పుడు దాకా. ఓకే. అంటే భయం కూడా ఉంటుంది ఆ వ్యక్తిని చూడాలన్నా, మాట్లాడాలన్నా కూడా. కొంతమంది కళ్ళలోకి మనం ధైర్యంగా చూడలేము. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన అంటారు, ఆయన ఎదురుగా నించొని మాట్లాడాలంటే ధైర్యం సరిపోయేది కాదంట చాలామందికి. అంటే ఆ మనిషిని మనం తలదించుకొని మాట్లాడాలి తప్పితే వాళ్ళని ఎదురుగా కళ్ళలో కలిపి చూడలేము. సేమ్ ఇళయరాజా గారు, ఎస్పీబీ గారు ఆయన ఎంత క్లోజ్ అయినా సరే, ఎంత ప్రేమగా పలకరించినా సరే ఆయన కళ్ళల్లో కలిపెట్టి చూడలేము. తలదించుకొని గురుగారు మాట్లాడాలి తప్పితే అంతేనా? మనకు తెలియదు. బాగానే ఉన్నట్టుంది అది. ఉన్నా సరే, ఉన్నా కానీ నేను ఎప్పుడు అంత ఇంతే. బయట ప్రోగ్రాంలు ఎక్కువ చేసినట్టున్నారు కదా మీరు? నేను యూఎస్లో, విదేశాలు బాగా చేశాను. బాలుగారితో? బాలుగారితో కాదు, నేను ఇండివిజువల్గా వెళ్ళి చేసిన. నాకు నేను ఎవరితో టైప్ కాలేదు, ఇప్పుడు టైప్ కాలేదు. నాకు సొంతంగానే యాక్చువల్గా అదృష్టం ఏంటంటే, నేను ఆ యువర్స్ లవింగ్ లీ ప్రోగ్రామ్ చేసినప్పుడు, అప్పుడు కాలేజీకి వెళ్ళిన బ్యాచ్, స్కూల్కి వెళ్ళిన బ్యాచ్, వీళ్ళందరూ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు కదా. అవును. ఈ బ్యాచే ఎక్కువ అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. ఓకే. ఓకే. విదేశాల్లో అసోసియేషన్లు ఎలా ఉంటాయంటే, ఒకసారి అసోసియేషన్ ఫామ్ అయితే సేమ్ అదే బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అది వాళ్ళే పాపం తెలుగు కల్చరు, తెలుగు సంస్కృతి దీన్ని నిలబెట్టాలి, మన పిల్లలకి భరతనాట్యం నేర్పించాలి, పిల్లలకి సంగీతం నేర్పించాలని పాపం తపనతో ఉంటారు. వాళ్ళ వల్లే ఇంతమంది ఇండియా నుంచి ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం కానీ, ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా. తర్వాత తానా వచ్చింది, ఆట వచ్చింది, మాట, రకరకాలు వచ్చేసాయి అసోసియేషన్. అవి కాకుండా ప్రతి టౌన్ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు అమెరికాలో ఉన్న అన్ని అసోసియేషన్స్ ఎక్కడ ఉండవు నాకు తెలిసి. మన ఇండియన్స్ మొత్తం ఇండియన్ అసోసియేషన్. మనకు తెలుగువే ఉన్నాయంటే ఇంకా వేరే భాషల వాళ్ళవి కూడా ఉంటాయి కదా. అసలు తమిళ సంఘాలు ఎన్ని ఉంటాయో, తమిళ సంఘాలు అని చెప్పి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఒక సపోజ్ ఒక న్యూయార్క్ అనే ప్లేస్కి నేను ఈ సంవత్సరం మీరు పిలిచారు నన్ను, మీరు పిలిచినప్పుడు మీకు ఆపోజిషన్లో ఒక 2-3 అసోసియేషన్లు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పిలుస్తారు. అవును. సో అదే ఒకే ప్లేస్కి నేను దాదాపు 6-7 సార్లు ఉంటాను ఒక్కొక్క ప్లేస్కి, బోర్ కొట్టుకుంటే వాళ్ళకి. అండ్ బాగా పర్ఫామ్ చేస్తాను నేను, ఒక స్టేజ్ మీద బాగా ఎంటర్టైన్ చేస్తాడు రఘు అని చెప్పి ఒక మంచి పేరు కూడా ఉంది. బేసిక్గా మనకి ఇచ్చే ఆ 45 minutes 1 hour స్లాట్లోనే తుక్కులు అయిపోతాను, అందులో డౌటే లేదు. ఈ రోజుకి ఎప్పుడైనా సార్ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ నేను డే 1 అడిగిపెట్టినప్పుడు ఎలా చేసినా ఈ రోజుకి అదే కష్టపడతా. అదే కష్టం. ఎలా సార్ మీ ఎలా మీరు ఒక్కళ్ళు వెళ్తారు ఇండివిజువల్ ట్రూప్? ఇప్పుడు మొత్తం చేస్తారు లేదా అక్కడ ఎంత పెడతారు సార్? మీ ఒకవేళ ఏదైనా కల్చరల్ ఈవెంట్ చేస్తే ₹1 కోటి ఖర్చు పెడతారా? అంత మన ఇండియన్ కరెన్సీలో అంత ఉండదు. అంటే బిగ్ ఈవెంట్స్ ఉంటాయి కదా. అవును. రాజా సార్ వాళ్ళు ఆ రేంజ్, రెహమాన్ గారివి వాళ్ళ రేంజ్కి అయితే పెడతారు. సిఆర్ పైనే ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది బ్యాచ్ కూడా ఎక్కువ వెళ్తారు కదా. అవును. రాజా సార్ది ఆయనది కచేరీ అంటే మీకు ఆల్మోస్ట్ వయలినిస్టులే ఒక 30-40 మంది ఉంటారు, స్ట్రింగ్స్ వాయించేవాళ్ళు. ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్ద సెటప్ ఉంటుంది, హ్యూజ్ సెటప్తో వెళ్తారు వాళ్ళు. ఓకే. అందుకే వాళ్ళు ఎక్కువ వెళ్ళరు కదా, రెగ్యులర్గా వెళ్ళరు. ఇప్పుడు 1 year 2 yearsకి 3 yearsకి ఒకసారి అట్లా టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మనమేముంది టక్కుమని 4-5 వెళ్ళిపోతాం, బ్యాండ్తో వెళ్ళిపోతాం, పర్ఫామ్ చేసి వచ్చేస్తాం. సో ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు, వాళ్ళకి అంత ఖర్చు కూడా కనపడదు. అట్లా ఈ మధ్యకాలంలో వచ్చిన సాంగ్స్లో బాగా మీకు హంట్ చేసిన సాంగ్స్ అయ్యి సార్ మీది కాకుండా? చిక్రీ. అవునా? చిక్రీ పాట ఎవ్రీడే అంటా నేను ఆ సాంగ్ అయితే. ఎందుకంటే నాకు అంటే ఒక వింటేజ్ రెహమాన్ గారు కనిపించారు ఆ పాటలో. అంటే మనకి 90s టైంలో కభీ కభీ అది ఆ సాంగ్, ఆ ఫ్లేవర్ ఎక్కువ కనపడుతుంది దీంట్లో చిక్రీలో. గిటార్ ఇది అంతా కూడా కొంచెం 90s రెహమాన్ గారు కనిపించారు నాకు. 90s 2000 బిట్వీన్ ఆ టైంలో ఉన్న రెహమాన్ గారు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. టఫ్ సాంగ్స్లోకి వెళ్ళిపోయింది, ఎక్కువ రాగా బేస్, కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వెళ్ళిపోయారు ఆయన. ఓకే. వన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎప్పుడైతే వెళ్ళారో ఇంక రెగ్యులర్ ఈ కైండ్ ఆఫ్ సినిమా ప్యాటర్న్కి దూరం అయిపోయారు ఆయన. చాలా రోజుల తర్వాత ఈ పెద్ద సాంగ్ ఆయన ఇలా కుట్టారు. మేబీ డైరెక్టర్ బాగా ఆయన్ని చేసుకోగలిగారు. అది అంటే 100% ఒక మంచి పాట వచ్చిందంటే దాని వెనకాల డైరెక్టర్ కృషి చాలా ఉంటుందండి. అవును.
ఎందుకంటే డైరెక్ట్ ఇచ్చే సిచ్యువేషన్ కానీ, డైరెక్ట్ ఇచ్చే రెఫరెన్స్ కానీ, అదే ఆయన ఏం కావాలో ఆయన ఎగ్జాక్ట్లీ గుర్తు చేయడం కానీ, నాకు ఇలా ఇది అనుకున్నానండి ఓ టైంలో అని చెప్పడంలోనే మీకు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి మంచి ట్యూన్ ఇవ్వగలుగుతాడు బేసిక్గా. ఎస్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. హానెస్ట్గా చెప్తుంది, ఇందులో అబద్ధం దాచుకోవాల్సిందే లేదు. ఇప్పుడు ఈ సాంగ్ ఉంది గేదెల రాజులో, ఇప్పుడు నేను ఇందా పాడింది ఉరికే తిరగాలి పాట. ఆ పాట సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు ఒక సాంగ్ చూపించారు మరియన్లో రెహమాన్ గారిది. ఓకే. ఓకే. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏమంటే నీకు మళ్ళా ఆ సాంగ్ ఉంది కదా, అవును. అది వినిపించారు వీళ్ళు. ఓకే. ఒకసారి ఆ సాంగ్ చూడండి నన్ను, ఇలాంటి పాట కావాలన్న పాట రిఫరెన్స్ ఇచ్చారు. రిఫరెన్స్. ఎందుకంటే ఇది ఒక విలేజ్లో ఆ అమ్మాయి ఒక ఏఎన్ఎం, ఈ అబ్బాయి ఒక మామూలు పని చేసుకునే అబ్బాయి, అదే ఒక చిన్న క్యూట్ లవ్. అలాగే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకొక పేరు ఉంటారు, ఒక మెకానిక్ కుర్రాడు, ఇంకొక అమ్మాయి వచ్చి ఒక ముస్లిం గర్ల్. సో వీళ్ళ మధ్య ఈ సగం ఇక్కడ వస్తుంది పాట, 2 చరణాలు. ఫస్ట్ పార్ట్లో సగం, సెకండ్ పార్ట్లో సగం వస్తుంది. అది ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటుండగా వచ్చే పాట అది. అంటే పాట అనగానే ఏదో ఒక లొకేషన్కి వెళ్ళిపోయి 4 స్టెప్లు వేసి చేసే పాట కాదు. అదే వర్క్ మోడ్లో ఉండగా ఫీలింగ్స్ బయటికి రావాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ దొరలాలి. మీకు ఆ ఒరిజినల్గా ఆ పాట కూడా అలాగే ఉంటుంది బేసిక్గా మరియన్లో. అది నాకు ఏమన్నా విత్ ఇన్ 5 minutesలో చేసాను ట్యూన్. విత్ ఇన్ 5 minutes మెట్లు ఎక్కుతుంటే చెప్తున్నారు, మెట్లు ఎక్కుతుంటే పాట అయిపోయింది అంతే. ఏం చేయమంటావు అనే వర్డ్ ఒకటి అనుకున్నాను బేసిక్గా మైండ్లో, ఏం చేయమంటావు అనేది ఎందుకు థాట్ వచ్చింది, దాన్ని డెవలప్ చేస్తాను. సూపర్ అండి, ఎక్సలెంట్. గేదెల రాజు అనేది మెయిన్ క్యారెక్టరు, యాక్టర్గా ఫుల్ బిజీ అయిపోతున్నారు. మ్యూజిక్కి దగ్గరికి వెళ్తే అవుట్పుట్ వస్తుందో లేదో ఇలాంటి డౌట్లతో ఆగిపోయిన వాళ్ళు ఇలా వచ్చి మీ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతారని భయం ఏం లేదా మీకు? 2-3 క్రాఫ్ట్లను డీల్ చేస్తున్నప్పుడు మీకు? అదేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు గేదెల సినిమాకి నేను యాక్ట్ చేశాను, మ్యూజిక్ చేశాను, పాట పాడాను, ప్రొడ్యూస్ చేశాను, 4 పనులు చేశా. ప్రొడ్యూస్ చేస్తానంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో తెలియదు కమిట్ అయినప్పుడు. అయ్యో, టీజర్ వచ్చేవరకు అది తెలియలేదు వాళ్ళకి. అంటే ఒకటే, నేను పెద్ద మేజర్ పార్ట్నర్షిప్ ఏం కాదు, బట్ ఐఎమ్ గుడ్. అంటే ఒక పర్సంటేజ్ తీసుకున్నాను నేను. ఎందుకంటే ఏదో దానివల్ల ఏదో వచ్చేస్తో పోదో అది కాకుండా బాగా ఎందుకు కనెక్ట్ అయ్యే సినిమాకి, ఎందుకు మంచి సినిమా అవుద్ది. నేను ఆల్సో పైగా ఆ స్ట్రగుల్ కూడా అలా ఉంది పాపం. అసలు డైరెక్టరే ప్రొడ్యూసరు. అవునా? ఓకే. ఆ సినిమాకి పాపం యాక్చువల్గా తను ఏదో ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చేద్దాం, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది ఫస్ట్. అనుకోకుండా అది ఏమైందంటే కొంచెం అలా పెరిగింది, లార్జ్ స్కేల్ సినిమా అయిపోయింది. ఫస్ట్ వాళ్ళు అయితే సోనీ ఎఫెక్ట్స్ కెమెరాతో తీద్దాం అనుకున్న సినిమా దాన్ని, తర్వాత ఇంకా మొత్తం యారీగా వచ్చేసింది. ఇంకా లక్కీగా ఏంటంటే మీ దగ్గర వచ్చే ముందే ఉత్తరాంధ్ర బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. ఉత్తరాంధ్ర సోల్డ్ అవుట్. తర్వాత ఓవర్సీస్ అయిపోయింది. తర్వాత బెంగళూరు, కర్ణాటక అయిపోయింది. ఈస్ట్ గోదావరి అయిపోయింది. తర్వాత ఓటీటీ తోటి అది ఇంకా డెసిషన్, అంటే డైరెక్ట్గా ఓటీటీకి అవుట్ రేట్ రిలీజ్ వరకు వెయిట్ చేసి రిజల్ట్ తర్వాత అవుట్ రేట్ ఇద్దామా లేదా పే ఫర్ యూకి వెళ్దామా అనేది అదొకటి హోల్డ్ చేసి పెట్టుకున్నాం. ఓకే. సో మనకి ఈలోపే భగవంతుడి వల్ల అన్ని సక్రమంగా అయిపోతున్నాయి కాబట్టి దాన్ని ఊరికే స్టాండ్ బై పెట్టుకుంటే దీని రిజల్ట్ మీద అది డిపెండ్ ఉంటుంది. మంచి కొట్టింది అనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి, మన దగ్గరికి వచ్చేస్తాయి. రాలేదనుకోండి పే ఫర్ యూకి వెళ్ళిపోతాం. ఈవేళ అది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అది తినేదేదో మనం వాళ్ళే సగం తింటాం, అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు నేను 47 Days అనే సినిమా చేసాం, దానికి కూడా నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్ ప్రొడ్యూసర్ దానికి. అది అమెజాన్లో స్టిల్ ఇప్పటికి ఈ రోజుకి అది ఎంతో కొంత వస్తూనే ఉంది, దాని నుంచి రెవెన్యూ వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ అది పెట్టి దాదాపు 2020లో రిలీజ్ అయింది అమెజాన్లో ఆ సినిమా. అంత లక్కీగా అది ఏంటంటే G5లో ఫస్ట్ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ మంచి అమౌంట్ వచ్చింది సినిమాకి. బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కానీ గుడ్ అమౌంట్ వచ్చింది. తర్వాత దాన్ని 4 months తర్వాత అమెజాన్లో పెట్టుకోవచ్చని వాళ్ళు ఒక ఇది ఇచ్చారు. అమెజాన్లో మేము పే ఫర్ వ్యూలో పెడితే గుడ్ మనీ, మంచి రెవెన్యూ రికవర్ అయింది. టైం పడుతుంది అంతే. ఈలోపు ఇది మనకి అందుకే గేదెల రాజు సినిమా విషయంలో ఉన్న ధీమా ఏంటంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అయింది. కొంచెం అదృష్టవశాత్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా సోల్డ్ అవుట్ అనే ఇది రావడం అనేది నిజంగా అది గుడ్ సైన్. రేపు పొద్దున ఈ రేషియో చూసి మిగతా జిల్లాలు కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి.
ఖచ్చితంగా. Yes, సో yes. సినిమా చూసే తీసుకున్నారు వాళ్ళు, చాలా Yes. తీసుకున్న వాళ్ళు కూడా సినిమా చూసే చూపించే ఇచ్చాం, ఎస్ చూపించకుండా అయితే ఇవ్వలేదు. ఎస్ సినిమా చూడండి, నచ్చింది తీసుకోండి, చూసారు నచ్చింది తీసుకున్నారు అంతే. సూపర్. కొంతమంది సరే, కొంతమంది వాళ్ళు గంభీరంగా అప్పుడు కొన్ని ఏడిపోయారు బయటికి, బట్ నచ్చింది, సాఫీగానే ఉంది, ప్రస్తుతానికైతే సాఫీగా జరుగుతుంది. ఓకే, 30 years ఇండస్ట్రీకి దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మీరు ఏం గెయిన్ చేయగలిగారు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆ, ఇప్పటివరకైతే ఎవరితో తగులు లేవు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే నాకు బేసిక్ ఏంటంటే, నాకు అందరూ తెలిసిన వాళ్ళే, కానీ ఎవరిని ఏ రోజు ఇబ్బంది పెట్టినారు. చాలామంది అంటారు, ఒక ప్రశ్న అంటారు, ఇంతమంది తెలుసు కదా నీకు, ఇంతమంది నీతో కొలీగ్స్లో వచ్చిన వాళ్ళే అవును. ఉన్నారు కదా, మరి ఎందుకు నువ్వు అడగవు, ఎందుకు వాళ్ళు నేను తీసుకోరు అనే డౌట్ చాలామందికి ఉంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి అన్ని సంవత్సరాలుగా నన్ను చూస్తూ నేను వాళ్ళకి కొత్త కనిపించకపోవచ్చు, ఈడు ఎప్పటి నుంచి చూసిన రఘువే కదా అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావచ్చు. నేను కూడా తెలిసిన వాళ్ళని మనం 10 సార్లు ఏమంట పడతాం. ఇప్పుడు అది కదా, ఇప్పుడు ఒకసారి అడుగుతాం, రెండోసారి గుర్తు చేస్తాము, ఇంకా మూడోసారి మనల్ని చూసి అవతల వ్యక్తి అని ఇబ్బంది పడుతున్నాడా, మొహం చాటేస్తున్నాడా అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ స్టార్ట్ అయినప్పుడు మనం అడగాల్సిన, మనకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అదే మనం ఆత్మాభిమానాన్ని చంపుకొనైతే ఏ పని చేయలేము ఇక్కడ. దాన్ని పొగరని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే పొగరు ఎందుకు అవుతుంది, పొగరైతే అసలు అడగడం, బట్ 1-2 సార్లు మనం అడుగుతున్నాం, మూడోసారి మొహం చాటేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయింది నాకు. అవునా? చాలా తెలిసిన వాళ్ళు, చాలా క్లోజ్గా తిరిగిన వాళ్ళు ఆపర్చునిటీ అడిగితే వాళ్ళు, అంటే అడగడం మన బాధ్యత, అడగని అమ్మాయినా అన్నం పెట్టదు. అవును. వాళ్ళు అడగకముందు ఉండే ట్రీట్మెంట్ వేరే ఉంది, అడిగిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది. అబ్బో వీడు వచ్చాడా, ఇలాంటిది ఒక ఎక్స్ప్రెషన్, దాంతో చిరాకు వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవడి డప్పు ఆడే కొట్టుకోవాలి, ఎవడి స్టోరీకి వాడే రికార్డింగ్ వాయించుకోవాలి, అంతే. మనలో దమ్ముందా, మనలో సత్తా ఉందా, మనం చేసే పనిలో ఈరోజు కాకపోతే రేపనే రిజల్ట్ ఒక మంచి రిజల్ట్ వచ్చిందంటే ఎవరిని ఆపలేడు ఇక్కడ, అది మాత్రం వాస్తవం. ఇక్కడ ఎవరి సక్సెస్ని ఎవరు ఆపలేరండి, అదే ఎవరి ఫెయిల్యూర్కి ఎవరు కారణం కాదు. ఓకే, సింపుల్ లాజిక్, అంతే, సింపుల్ లాజిక్. మీకు నిజంగా అదే అంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో 80% లక్, 20% టాలెంట్. మీరు చూసుకోండి రేషియోలు, చాలామంది ఎంతమందిని రేషియో చూసుకోండి, చాలామంది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ ఖాళీగానే ఉంటారు చాలామంది. అరే ఎంత మంచి విషయం అని మనం అనుకుంటున్నాం, అరే ఎందుకు బ్రేక్ రావట్లేదు ఈ వ్యక్తి అనుకుంటాం. కొంతమందికి వస్తుంది, అంతే, అదృష్టం అంతే, అది లక్ అండి. అందుకే అండి 80% లక్, 20% టాలెంట్. ఎస్. మీకు సింగింగ్లో బ్రేక్ అంటే ఏం చెప్తారు, ఆర్టిస్ట్గా బ్రేక్ అంటే ఏం చెప్తారు? సింగింగ్లో బ్రేక్ అంటే మీకు బాగా మనసు దగ్గర మెలోడీలో రెండు బ్రేక్ పాటలు. నేనింతే సాంగ్ అండి. నేనింతే సాంగ్ మెలోడీ అంటే రఘుబడే ఈ సాంగ్ అనే అవాక్ అయ్యారు చాలామంది అవునా? ఆ టైంలో. ఓకే. ప్లస్ దానికి అవార్డులు కూడా అలా వచ్చేదండి, దానికి మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డు ఇవన్నీ వచ్చాయి. ఓ సింగర్గా ఒక కొత్త కోణాన్ని చూపించింది అది నాకు, నిజం చెప్పాలంటే. అంటే మాస్ సాంగ్స్ పాడటం వేరు, మాస్ సాంగ్స్ పాడటం చాలా ఈజీ, కొంచెం మన వాయిస్ని గట్టిగా ఇసిరేసి కంట్రోల్ చేసి ఇసిరేసి కొంచెం ఆ స్వింగ్ తెప్పించామంటే మాస్ సాంగ్ చాలా ఈజీగా పాడేయచ్చు. బట్ మెలోడీ పాడడానికి చాలా కష్టం. అంటే దాంట్లో కొంచెం గమకాలు ఉంటాయి, ఆ గ్లైడ్స్ అన్నీ రకరకాలుగా ఉంటుంది, ఆ నోట్స్ ఉంటాయి పర్ఫెక్ట్గా, ఆ గ్లైడ్స్ పర్ఫెక్ట్గా మూవ్ చేయాలి, వాటిని కరెక్ట్గా బ్లెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది, గోలంతా ఉంటుంది. అలాగని సాఫ్ట్గా ప్లెయిన్గా పాడేద్దామంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోడు, నేను అన్న సంగతులు వెయ్యి అంటాడు, ఇవన్నీ ఉంటాయి అక్కడ బేసిక్గా. అదే బట్ ఆ సాంగ్ నాకు చెప్పాలంటే సింగర్గా నాకు చాలా ఇష్టమైన పాట, చాలామందికి ఇష్టమైన పాట అది. అవునా? కమర్షియల్ బ్రేక్లో తీసుకుంటే ఎందుకే రవణమ్మ ఆల్ టైమ్ అందరికి చాలామందికి ఈ రోజుకి ఆ పాట, నేను ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళినా ఎక్కిందని రవణమ్మ 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 అని అడుగుతూనే ఉంటారు. అఫ్కోర్స్ దానికన్నా నకిలీ స్కూల్ చాలా పెద్ద హిట్, అవును, కానీ రవణమ్మకు ఉండే ఇమేజ్, ఆ ఇమేజ్ రవణమ్మ ఉంది. సో అది ఇవి కెరియర్లో చెప్పాలంటే మంచి సాంగ్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి జనానికి. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలు పోక, ఉన్నా నీ కళ్ళ నిద్రాక, ఓ నో నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. Oh, I miss you. Oh, I miss you.
I miss you deep down in here. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వు వెళ్ళాక. ఓ నో 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 నో. ఓ నో 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 నో. సూపర్. సాంగ్కి ఇది నేనింతే అయిపోయింది, సాంగ్ రిలీజ్ అయిపోయింది, రేడియోలో వాటిలో వీటిలో వస్తూ ఉంది ఈ పాట. ఒకరోజు పూరి జగన్నాథ్ మణికొండలో ఎప్పుడో ల్యాండ్ కొన్నాడట, అప్పుడెప్పుడో. అది ఎక్కడ కొన్నాడో మర్చిపోయాడట. మర్చిపోతే ఆ రోజు కాలు ఎక్కడ కొనాలరా, ఇది మారిపోయింది తెలియట్లేదని చెప్పి తిరుగుతున్నాం మణికొండ మొత్తం. ఎంతది 600 గజాలు 1000 గజాలు మొత్తానికి. తిరుగుతుంటే ఒక చోట రాజమౌళి గారు, కీరవాణి గారు, వల్లి మేడం అందరూ ఆ ఫ్యామిలీతో అక్కడ ఉన్నారు. అవునా? ఓకే. ఇప్పుడు నీకు రాజమౌళి గారు పూరి జగన్నాథ్ కార్ దిగి చూసి తొందరగా మీది ఎక్కడే ఉంది, మీలాంటి కూడా మా పక్కనే అంటారు ఆయన. వీళ్ళిద్దరు 2 బిట్లు అనమాట, 1000 స్క్వేర్ యార్డ్స్ బిట్లు ఏవో 2 బిట్లు. ఓకే. ఇది మీదంటే ఇందాక ఎదుగుతున్నా ఉండి బాబు గట్టి నుంచి తిరుగుతూ ఉన్నాం పడుకొని మొత్తం ఎక్కడుందా అని చెప్పారు. అప్పుడు రాజమౌళి గారు అన్నారు, ఏమంటే భలే పాడారు పాట, నేను ఇందాక కారు ఎక్కిందని ఇదే వింటున్నాం మేము లూప్లో ఈ పాటనే అని చెప్పి. ఆ పక్కనేమో కీరవాణి సార్, ఆయన కీరవాణి సార్ కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఏదన్నా నచ్చితే మాత్రం ఆయన దగ్గరగా దూరంగానే ఒక సినిమా చేశాను, సుమంత్ హీరో. అవును. మనసు మనసు మరి దగ్గరగా, నువ్వు నేను మహదూరంగా, నాని నని నాని తానా అని ఒక సాంగ్ చేశాను దాంట్లో. చేసి నేను ఆ తర్వాత ఏదో యూఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళానండి. వెళ్తే యూఎస్లో షాపింగ్ మాల్కి వెళ్ళాను నేను మా ఫ్రెండ్. మధ్యాహ్నం 2:30 అంత టైం, అప్పుడు మధ్యాహ్నం 1:30 2:30 ఇండియన్ ఫోన్ వస్తుంది. చూస్తే ఇస్తే కీరవాణి సార్ చేసి, ఏమండి సారీ ఈ టైంలో ఫోన్ చేశాను నేను, అర్ధరాత్రి 2 అయింది ఇండియాలో, అప్పుడు 2:30 అయింది. ఫోన్ చేశాను, 9 గంటల నుంచి మీ పాట ఒకటి వింటా ఉన్నాను లూప్లో. 9 గంటల నుంచి ఎందుకో మీకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలనిపించింది, చెప్తాను. చాలా బాగా చేశారు పాట, చాలా బాగుంది పాట అంటే గురువు గారు. ఆయనకి సౌండ్ వచ్చింది లేదు తెలియదు కానీ అక్కడ నేనైతే కింద పడ్డా ఆ రోజు ఫోన్ పెట్టుకొని. అంటే అంత గొప్ప ఒక విద్వాంసుడు, ఒక తెలుగు సినిమా సంగీతంలో ఒక మాస్టర్ ఆయన ఫోన్ చేసి అర్ధరాత్రి పూట ఆ సాంగ్ బాగుంది అంటే సంస్కారం అది. అవును. హ్యాట్స్ ఆఫ్ అనమాట. తర్వాత యూఎస్ నుంచి మళ్ళీ పర్సనల్ గురుగారికి కాళ్ళకి నమస్కారం పెట్టేసి థ్యాంక్ యూ గురుగారు అని చెప్పి, చాలా అలాగా కొన్ని సాంగ్స్కి కొంతమంది హార్ట్ఫుల్గా రియాక్ట్ అవుతారు. అవతల చిన్నోడా పెద్దోడా ఇవన్నీ చూడరు వెళ్ళిపోయి. అవును. అలాగే ఎస్పీబీ గారు అయితే ఇంకా ఆయన అసలు, ఆయనకి నేను పలాస సినిమాలో ఒక పాట పాడారు ఆయన, ఓ సొగసరి ప్రియలాహిరి అని ఒక రెట్రో స్టైల్లో ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ వారు పాడడం జరిగింది అనమాట. నేను ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం, అంతకుముందు అవకాశం రాలేదు. అవకాశం అంటే భయం, మంచి ఆయన దగ్గరకు వెళ్ళామంటే ఒక సరైన పాటతో వెళ్ళాలి. ఏది పడితే అది పాడేసి వెళ్ళకూడదు అనే ఉద్దేశం ఒకటి. కొన్నిసార్లు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళ వాయిస్లో వాళ్ళకు ఉంటాయి. మొత్తానికి ఆ సినిమాకి వెళ్ళి పాడించాను. పాడించిన తర్వాత కరెక్ట్గా నేను ఏదో ప్రోగ్రామ్ రియాలిటీ షోలో జడ్జిగా ఉన్నాను అప్పుడు. ఆ రోజు సాంగ్ ఆయన చెన్నై పంపించేమన్నారు, చెన్నై పంపించాను. పంపిస్తే చెన్నైలో ఆయన పాడుతున్నట్టున్నారు. నాకు ఫోన్ కాల్ వస్తుంది మధ్యలో. ఫోన్ కాల్ వస్తుంటే ప్రోగ్రామ్ మధ్యలో నన్ను కట్ చేయలేను. సరే పర్మిషన్ తీసుకొని మొత్తానికి బయటకు వచ్చి, సారీ గురుగారు ఇలా ప్రోగ్రామ్ మధ్యలో ఉన్నా అంటే, పర్వాలేదండి, ఇప్పుడు ఈ సాంగ్ ఫీమేల్ డ్యూయట్, అది మీరు ఈ నోట్ని ఎలా పాడారు, ఆవిడ అదే నోట్ని ఇలా పాడింది, ఇప్పుడు నేను ఏది పాడాలి అని ఫోన్ చేశారు ఆయన. డౌట్. నేను ట్రాక్ పాడాను అనమాట. అదే ఒక్క క్షణం బ్లర్ అయిపోయింది నాకు. అంటే ఇంత చిన్న విషయానికి ఆయన ఫోన్ చేసి అడగాల్సిన అవసరమే లేదు. హీ నోస్ ఏం పాడాలో, అక్కడ ఏ నోట్లో పాడాలో ఆయన తెలుసు. తెలిసినా సరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పర్మిషన్ లేకుండా అది పాడకూడదు, ఇదే పాడాలని, అదొక ఆ సంస్కారం చూసారా, అది ఒక ఎవరెస్ట్, అది ఎవరెస్ట్ అనమాట. అయిపోయిందా, పాడేశారు, తర్వాత అయిపోయింది.
పాట విని చాలా ఆనందాలు నా పాట బాలు గారు పాడారని ఒక స్వాగ్లో ఉన్నాను. సడన్గా నాకు వాయిస్ మెసేజ్, రఘు గారు పాట విన్నారా? గురుగారు వినేశానండి అన్న. మరి ఎలా ఉందో చెప్పలేదు ఏంటండి? మీరు చెప్పకపోతే నేను పాట సరిగా పాడలేదేమో అని ఫీల్ అవుతాను అన్నారు. అయ్యయ్యో. వెంటనే ఫోన్ చేసి, గురువుగారు అన్యాయం అండి ఇది, మీరు ఎలా పాడారో అని చెప్పేంత సీన్ మాకు ఉందంటారండి. అంటే అలా కాదు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నేను పనిచేసే సంగీత దర్శకుడు నాకు గురువుతో సమానం. ఇప్పుడు ఊరికే మహానుభావులు, అవతార పురుషులు, కారణ జన్ములు ఎందుకు అవుతారు అంటే ఇవే బేసిక్. అంటే మనం చిన్న వాడికే ఎరిగిరి పడుతుంటాం. ఒక్కరోజు సక్సెస్ మన నెత్తి మీద పెడితే రెండో రోజు మనం కాళ్ళు భూమి మీద ఉండవు. అసలు వేరే యాటిట్యూడ్ వస్తుంది, వేరే స్టైల్ వచ్చేస్తుంది మన బాడీలో మనకు తెలియకుండానే. లెజెండ్స్ వాళ్ళందరూ అంత చిత్తప్రజులాగా అంత ఉండగలుగుతారంటే అందుకే అది గొప్ప వాళ్ళంతా. చాలామంది దాదాపు 25 నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే చాలామంది లెజెండ్స్తో వర్క్ చేశారు. చూసాను కదా, చూడటం కూడా కొంతమంది చేయపని చూశాను. అది అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ, ఒక్కొక్కళ్ళు ఒక గొప్పతనం. ఎవరు ఊరికే అంత పెద్దలు ఎత్తుకవుతారండి ఎవరు. మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంకా ఇద్దరు మాట్లాడుతుంటే ఇంకా 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 అనేలా ఉంది. మామూలు విషయం కాదు. ఆల్ ది బెస్ట్ అండి. మనం మీరు చేస్తున్న సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతుంది సినిమా. ఎస్. సో మీ ద్వారా కూడా ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను, మంచి సినిమా చూసండి, ఆదరించండి. థ్యాంక్ యూ. ఎస్, మంచి బ్లాస్ట్తో క్లోజ్ చేస్తారు. రాయ 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 రాయసలోని జామురాతిరేళ్ల సందు చూసి జంపు జిల్లాని. రాయ 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 రాయసలోని జామురాతిరేళ్ల సందు చూసి జంపు జిల్లాని. తెల్లవారినాక చూసి పిల్లలేదని గొల్లుమంటూ ఊరువాడ ఉడికి ఉడికి సావని. రాయ 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 రాయే రాయ 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 రాయసలోని జామురాతిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. ఎక్సలెంట్. అదే ఈ పాటలన్నీ కూడా మామూలు టెంపోలో ఉండవండి, అన్ని మర్యాద రాజమౌళి గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు వన్